స్తోత్రం పరిశుద్ర దేవా, నీ వాక్కు ద్వారా మాతో బలపరిచి మాట్లాడుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. సర్వఘనతమయ యేసే కలుగును గాక. ఆమేన్. మరి మనమందరము కూడా हम सब जो है మరి దేవునికి దగ్గరగా అవుతూ ఉండాలా, खुदा के नजदीक होते रहना है, లోకంతో యుద్ధం చేస్తూ ఉండాలా, और दुनिया से हमें युद्ध करते నీ रहना है, శరీరంతో యుద్ధం చేస్తూ ఉండాలా. अपने शरीर से हमें युद्ध करते रहना है. మరి లోకంలో అనేక రకాలుగా సాతాను మనల్ని శోధిస్తూ ఉన్నది. शैतान अनेक प्रकार से हमें दुनिया में सताता है, वह शोधित करता है. వాటన్నిటితో యుద్ధం చేయాలా. उन सारी बातों से हमें युद्ध करना है. నువ్వు దేవునిలో అడుగు పెట్టడం అంటే, तुम खुदा में कदम रखना माने, నువ్వు యేసు ప్రభుని ఇష్టపడుతుండడం అంటే तो यीशु मसीह को पसंद करते हो माने, యుద్ధం చేయడం అనే అర్థం. इसका अर्थ यही है कि तुम्हें युद्ध करना మరి है. ఎవరైతే యేసు ప్రభుని ప్రేమిస్తారో एक जो कोई यीशु मसीह से प्रेम करता है, లోకంతో యుద్ధం చేయాలా, वो दुनिया के संग युद्ध నీ करना, శరీరంతో యుద్ధం చేయాలా, अपने शरीर से युद्ध करना, యుద్ధం చేసి గెలవాలా. युद्ध करके जीतना. ఆ రీతిగా దేవుని ప్రేమని కనబరుచుకుంటాం మనం. उस प्रकार से खुदा के प्रेम हम अपने द्वारा बताते हैं. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి లోకానుసారమైన दुनियादारी के अनुसार ఏ ఒక్కటి కూడా जो कुछ भी हो, మన మీద రాజుగా పరిపాలన చేయలేదు. हमारे ऊपर एक राजा के तब वो राज नहीं कर గవర్నమెంట్ सकता. గురించి మాట్లాడతలేను, सरकार के विषय में बात नहीं कर గవర్నమెంట్ रहा हूं. గురించి మాట్లాడడు. सरकार के विषय में नहीं, నీ మీద तुम्हारे ऊपर ఏదైతే రాజుగా ఏలుబడి చేస్తుందో, जो कुछ भी राजा के तो वो हुकूमत करता నిన్ను है, బానిసగా ఏదైతే పెడుతుందో, जो तुम्हें गुलाम बनाकर रखता అలాంటి है, రాజులు ఎవరు మనకి లేరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ऐसे राजा हमारे लिए कोई नहीं है. प्रभु का वचन ये कहता है ఈ हमसे. లోకము గవర్నమెంట్ ఇవన్నీ కూడా వాటి గురించి మనము ప్రార్థన చేయాలా, ये दुनिया की जो सारी सरकारें उन बातों के लिए हमको కానీ प्रार्थना करनी వాక్యంలో है, మాట్లాడేది लेकिन वचन में जो कहता है, ఈ యొక్క ఆత్మీయ పరిపాలన, जो आत्मिक जो हुकूमत के ఆ विषय में, సాతాను గాడి యొక్క పరిపాలన మన మీద, वो शैतान की हुकूमत हम पर, ఆ పరిపాలన ఉండనికే వీల్లేదు. हमें उसके हुकूमत के अधीन में नहीं వాటి మీద रहना है. మనము విజయము పొందాలా, हमको उन बातों पर जीत हासिल करनी ప్రతి है, దినము పొందాలా. प्रतिदिन हमको पाना है. అట్టి రీతిగానే మనము దేవునికి దగ్గరగా అవుతాము. इस तरह से हम खुदा के नजदीक हो पाएंगे. వాటితో యుద్ధము, దేవునికి దగ్గరగా. उनसे युद्ध करना और खुदा के नजदीक होना. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి యుద్ధానికి సిద్ధమా? फिर युद्ध के लिए तैयार हो. సాతాను శక్తుల మీద యుద్ధానికి సిద్ధమా? शैतानी शक्तियों को भी युद्ध के लिए तैयार నీ हो. శరీరం మీద నీకు యుద్ధానికి సిద్ధమా? तुम अपने शरीर के संग करने वाले उस युद्ध के लिए तुम तैयार हो, లేకపోతే దానితోని పాటు या उसके साथ దానితోని షేక్ హ్యాండ్ ఇస్తారా? उसके संग हाथ मिलाओगे क्या तुम? దానితోని కలిసిపోతారా? उसके संग क्या तुम मिल जाओगे? అయ్యో, దానితోని నేను యుద్ధం చేస్తే లోకము నన్ను ఏమంటదో, अगर मैं उससे युद्ध करूंगा तो दुनिया मुझसे क्या कहेगी, అవమానాలు పొందుతాను अपमान पाऊंगा అని मैं, అనుకుంటున్నావా? ऐसा सोच रहे हो क्या? దేవుని కొరకు యుద్ధం చేయండి. खुदा के खाते तुम युद्ध करो. దేవుని మనము ప్రేమిస్తున్నాము. जब हम खुदा से प्रेम ఆ करते हैं, యేసు ప్రభు మనని ప్రేమించిన రీతిగా మనం ఎన్నడూ ప్రేమించలేము. जैसे यीशु मसीह हमसे प्रेम करते हैं उस रीति से हम कभी नहीं प्रेम कर యుద్ధం सकते, చేసి लेकिन युद्ध దేవుని करके ప్రేమని కనబరుస్తాము. खुदा के प्रेम को हम दिखलाएंगे. నీకు రకరకాల విషయాలు ఉన్నాయి నీ జీవితంలో. तुम्हारे जीवन में विभिन्न प्रकार के ऐसे विषय ఈ हैं. రోజు రకరకాల విషయాలు ఉన్నాయి నీ జీవితంలో. आज के दिन तुम्हारे जीवन में विभिन्न प्रकार के ऐसे వాటిపైన विषय हैं. యుద్ధాన్ని ప్రకటించు. उन पर जो युद्ध को तुम प्रकट నిలబడు. करो और खड़े रहो. దేవుని కొరకు నిలబడు. खुदा के लिए डट के खड़े रहो. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. యారషికర్ ఓ యారషిది మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనకుండగా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనకుండగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్దాం. 18వ व्यवस्था विवरण అధ్యాయము की पुस्तक उसका 18वां డ్యూటెరోనమీ 18 చాప్టర్ ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వచనములో व्यवस्था विवरण की पुस्तक उसका 18 अध्याय उसका 10वां वचन. తన కుమారునినైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు తోదగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మంత్రికునైనను ఇంద్రజాలికునైనను కర్ణ పిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను నీ చాలండి. మధ్య హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ కాలంలో जो उस जमाने में మీకు తెలియకుండానే तुम अनजान होने पर ही సైతాను జీవితాలలో ప్రవేశిస్తున్నది. शैतान जो जीवनों में प्रवेश कर అది रहा है. ఎందుకు జరుగుతుందో తెలియదు. ये क्यों हो रहा है नहीं చాలా पता మంది है. గుర్తుపట్టలేకపోతున్నారు. बहुत से लोग इसे पहचान नहीं पा रहे అవన్నీ हैं. కూడా మీ జీవితంలో మీ కుటుంబంలో మీ ఇంటిలోకి ఎలా ప్రవేశించినాయి అంటే वो सबको तुम्हारे जीवन में तुम्हारे घर में तुम्हारे अंदर कैसे प्रवेश किए हैं. ఈ ఫోన్ ద్వారా ప్రవేశించినాయి. इस फोन के जरिए प्रवेश ఈ किए हैं. ఫోన్ ద్వారా ప్రవేశించినాయి. इस फोन के जरिए प्रवेश किए हैं. ఈ ఫోన్ ద్వారా మీ టీవీల ద్వారా जब तुम्हारे फोन व टीवी के द्वारा రకరకాల ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ద్వారా विभिन्न प्रकार के मौज व एंटरटेनमेंट సాతాను के कारण ప్రవేశిస్తున్నాయి. शैतान प्रवेश कर रहा है. అందుకనే మంచిగున్న కుమారుడు इससे जो अच्छा जो बेटा था, మంచిగున్న కుమారుడు अच्छे जो बेटे थे సడన్ గా చెడిపోతా ఉంటాడు. वे एकदम से बिगड़ जाते हैं. మంచిగున్న కుమార్తె जो अच्छी जो बेटी थी సడన్ గా తప్పిపోతా ఉంటది. वो एकदम से बिगड़ के भटक ఎందుకు जाती है. అర్థం కాదు మీకు? क्यों समझ नहीं आता है ఎక్కడ तुमको? తప్పిపోయింది? कहाँ वो भटक गई है? ఎక్కడ కాదమ్మా, మీ యొక్క ఫోన్ల నుంచే సాతానుగాడు మీ ఇంటిలోకి ప్రవేశించిండు. और कहीं नहीं, तुम्हारे फोन के जरिए शैतान तुम्हारे घर में प्रवेश कर चुका है. కాబట్టి इसलिए ఈ ఫోన్ లో इस फोन में అనవసరమైన వాటిని बेकार की बातों ఏం को చేయాలంటే क्या करना है? అవి వచ్చినప్పుడు जब वो आते हैं तो మీరు మార్చడం కాదు, उसे बदलना नहीं, लेकिन మార్చడం కాదు, उसे बदल देना नहीं, लेकिन బందే చేసేయాలా. बंद ही कर ఆ देना है. ఫోన్ ని तुमको ఆఫే చేసేయాలా, फोन को बंद ही कर देना పక్కన है. పెట్టేసేయాలా, उसे दूर रख देना है. పక్కన పెట్టేయాలా. उसे दूर रख देना అన్న ఈ है. ఫోన్ లో నేను రోజు 10 వాక్యాలు వింటున్నానంటే 100% తప్పమ్మా. कहोगे कि अन्ना मैं हर दिन इसमें 10 वचनों को सुनता हूँ, तो ये बात 100 में से 100% రోజుకి गलत है. 10 వాక్యాలు వింటున్నావు, हर दिन जो है 10 కానీ वचन सुन ఒక్క रहे हो, వాక్యం రీతిగానే నువ్వు నడుస్తున్నావా? क्या एक भी वचन के अनुसार तुम चल నీ रहे జీవితం हो? ఉందా ఒక్క వాక్య రీతిగైనా? क्या कम से कम एक वचन के अनुसार तो भी तुम्हारा సాతాను గాడు जीवन ఇంటింట है? మోసం చేస్తున్నాడు. 10 వాక్యాలు విను 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 విను, जय शैतान तुम्हें इस तरह से धोखा दे रहा है, कहेगा कि सुनो सुनो 10 वचनों को చేసుడు सुनो. మాత్రం ఏమీ లేదు. करना तो कुछ नहीं है. చేసుడు మాత్రం ఏం లేదు. करना तो कुछ नहीं है. చాలా మంది క్రైస్తవ జీవితాలలో వాళ్ళ యొక్క ఇంట్లో చూస్తా ఉంటాము. बहुत से जो मसीह ईसाई लोगों के जीवनों में, उनके పోగానే घरों में అంట, देखते అన్న हैं, ఉదయమే నేను 7 గంటలకే టీవీ ఆన్ చేసుకుంటానా, कहते कि सवेरे उठते ही 7 बजे हम उठकर टीवी ऑन करते हैं రాత్రి వరకి और रात तक వాక్యాలు ప్లే అవుతా ఉంటాయి. वचन ही वचन एक के बाद एक प्ले होते रहते. మరి कहते జీవితం చూస్తే అట్టు ఉండదు. देखने पर उनका जीवन तो वैसा नहीं रहता है. అసలు 1% కూడా ఉండదు జీవితం. 1% भी उनका जीवन वचन अनुसार नहीं సాతాను होता గాడు है. ఎంత తెలివిమంతుడో చూడండి. देखो शैतान कितना होशियार है. లూసిఫర్ ఎలాంటి తెలివిమంతుడు అంటే, देखो वो लूसीफर किस तरह से होशियार है. యేసు ప్రభుకున్న ప్రతి డాక్యుమెంట్ మీకు అర్థమయ్యే రీతిగా, जय आपको समझ में इस प्रकार से कहता हूँ कि यीशु मसीह के जो యేసు सारे डॉक्यूमेंट ప్రభుకున్న है, ప్రతి ఒక్క తెలివి జ్ఞానము यीशु मसीह के पास की हर एक ज्ञान में जो ఏమైతే बुद्धि, చేయాలనుకుంటుండో जो कुछ भी वो करना चाहते थे, అవన్నీ లూసిఫర్ లో పెట్టిండు. वो सब कुछ लूसीफर में उन्होंने रखा. లూసిఫర్ దేవదూతగా ఉన్నప్పుడు, जब लूसीफर एक स्वर्गदूत रहा था, సియోను పర్వతం మీద ఉన్నప్పుడు जो सिय्योन के पर्वत पर था, ఆ లూసిఫర్ కి తెలుస్తుంది वो लूसीफर को पता था యేసు ప్రభు कि यीशु मसीह ఈ రీతిగా ఉంటాడు, ఈ రీతిగా చేస్తాడు అని చెప్పి, इस तरह से वो रहते, इस तरह से वो करते ఈ कि कर, రీతిగా చేసిండు వీళ్ళ పట్ల అని చెప్పి, इनके प्रति इस तरह से किया है कि कर, అదంతా డేటా, ये सब कुछ डेटा, అదంతా ఇన్ఫర్మేషన్ లూసిఫర్ దగ్గర ఉంటే वो सारी जानकारी लूसीफर के पास లూసిఫర్ था. అనుకున్నదంట, तो लूसीफर ने सोचा యేసు ప్రభుకి తెలిసిందంతా నాకు కూడా తెలుసు కదా, जितना सब कुछ यीशु मसीह जानता है ना, सब कुछ मैं ఆయన भी तो ఎన్ని जानता हूँ కార్యాలు ना. అయితే చేసిండవని నాకు తెలుసు కదా, उन्होंने जितने कार्य किए वो सब कुछ मैं भी तो మరి ఇంకా जानता हूँ యేసు ना. ప్రభు ఎందుకు, तो फिर यीशु मसीह किस ఇంకా लिए है? యేసు ప్రభు ఎందుకు, अब फिर यीशु मसीह किस लिए నేనే है? నిలబడతా, मैं ही खड़ा हो ఒక जाऊंगा. రాజుగా నేనే నిలబడతా. एक राजा के तौर पर मैं ही खड़ा हो యేసు जाऊंगा. ప్రభుకి తెలిసిందంతా కూడా నీకు తెలిసినా సరే, जितना कुछ यीशु मसीह जानते चाहे तुम उतना पूरा जानते నువ్వు हो, फिर యేసు भी ప్రభువి కాదు, तुम तो यीशु मसीह नहीं हो. నువ్వు యేసు ప్రభువి కాదు तुम तो यीशु मसीह नहीं हो. అన్న విషయము గ్రహించలేకపోయిండు. क्या ये बात वो नहीं जान पाया है. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి తెలివిమంతుడు. जय ऐसे जो बुद्धिमान सोचता है కాబట్టి वो, జాగ్రత్తగా ఉండండి. इससे बड़ी
सावधान रहो। మరి నీ ఫోన్లలో तुम्हारे फोन में ఈ యొక్క చాతబడి जय जादू टोने ఈ యొక్క के రకరకాల తంత్రాలు ये विभिन्न प्रकार कैसे तंत्र క్షుద్రలు जय क्षुद्र ఇవన్నీ కూడా వస్తూ ఉంటే ये सब कुछ जब आते हैं ఇవన్నీ तो కూడా వస్తూ ఉంటే जब ये सारी बातें आती है तो కొందరేమో थोड़े जो ఆ है యొక్క మ్యూజికే ఉంటది वो सिर्फ वो धुन व म्यूजिक ही होती है, టింగ్ 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 అని వస్తా ఉంటది टिंग टिंग करके वो అని आती है। సమాధానం కొంత నాన్న పెట్టుకుంటా అంటారు वो सोचते कि उससे बड़ी शांति मिलेगी దాంట్లో अगर ఏం लगा कर చెడు रखते మాటలు లేవు కదా అని పెట్టుకుంటారు हैं। उसमें कुछ बुरी बातें नहीं है ना कहकर लगा के रखते దాని हैं। కొరకు డబ్బులు కూడా కడతారు కొందరు उसके लिए थोड़े पैसे भी भरते हैं, డబ్బులు కూడా కడతారు पैसे भी भरते थोड़े అన్న इसके लिए। నేనేం చేతబడి చేస్తలే अब तो हम तो कोई जादू टोना नहीं कर रहे हैं। కానీ యూట్యూబ్ లో డబ్బులు కడుతున్నా అంటే నువ్వు చేతబడి చేస్తున్నట్టే यूट्यूब में तुम पैसा भरे माने तुम एक जादू टोना ही कर रहे हो, కాబట్టి జాగ్రత్తగా ఉండండి ऐसे बड़ी सावधान रहो। तो ఇక్కడ అంటున్నాడు చూడండి और देखिएगा आगे ఏమని అంటున్నాడు क्या कहकर लिखा है, అవన్నీ కూడా శకునాలు ఇవన్నీ కూడా ये सब कुछ जो है ఇవన్నీ కూడా ये सब ఈ कुछ చేతబడి శక్తులన్నీ కూడా ये जो है जादू टोने वाली शक्तियां, ఈ యొక్క కర్ణ పిశాచికి సంబంధించిన దయ్యముల శక్తులు కూడా ये जो भूत प्रेत बोले जो है भूतों वाली शक्तियां जो है వాని నేనైనను वो सब भी जो है మీ మధ్య ఉండనీయకుడి वो सब कुछ तुम्हारे बीच में नहीं మీ रहने देना మధ్య है। ఉండనీయకుడి ये सब कुछ तुम्हारे बीच మీ नहीं रहना ఇంట్లో चाहिए, ఉండనీయకుడి तुम्हारे घर में ये सब మీ कुछ नहीं ఫోన్ रहना, లో ఉండనీయకుడి तुम्हारे फोनों में वो नहीं అవి होना వస్తూ चाहिए। ఉంటే वो जब आता है तो అవి వస్తూ ఉంటే वो जब आता है तो నువ్వు మార్చినవనుకో तुम अगर बदलोगे तो నువ్వు మార్చినవనుకో तुमने अगर बदला तो మళ్ళీ 10 రీల్స్ తర్వాత फिर 10 रीलों మళ్ళీ के बाद 10 వీడియోల తర్వాత या 10 वीडियो के మళ్ళీ बाद ఇంకొకటి వస్తది फिर एक और आएगा। మరి మళ్ళీ అది మార్చినవనుకో फिर अगर तुम उसे మళ్ళీ बदलोगे 10 వీడియోల తర్వాత फिर 10 वीडियो के बाद ఇంకొకటి వస్తది फिर एक और అరే आएगा। ఇన్ని సార్లు వస్తుంది కదా అని చెప్పి तो ये सब बार बार आ रहा है ना ఒక్కసారి कहकर తీసి చూద్దామని చూస్తావు एक बार निकाल कर खोल के देखेंगे, నువ్వు సాతానికి ద్వారం తెరిచేసినావు माने तुमने शैतान के लिए द्वार खोल दिया है, లోబడిపోయినావు ఆ వీడియోకి जो है तुम उसके चले गए अंदर ప్రవేశిస్తది और वो शैतान तुम्हारे अंदर प्रवेश करेगा, ప్రవేశిస్తది वो अंदर तुम्हारे प्रवेश చిన్నగా మొదలు करेगा, పెడతది छोटे से शुरुआत నీకు అర్థం करेगा, కాదు तुमको समझ नहीं आएगा तब। చిన్నగా మొదలు పెడతది छोटे से शुरुआत करेगा రకరకాలుగా కుటుంబాన్ని వేధిస్తది और फिर विभिन्न प्रकार से परिवार को पीड़ित करके रखेगा। కాబట్టి इसलिए ఆ క్షుద్ర బుద్ధులు అవన్నీ వచ్చినప్పుడు కూడా जब वो शत्रु व सवारी आती నీ है तो ఫోన్ ని ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి अपने फोन को बंद करके दूर रख दे, కళ్ళు మూసుకోండి కావాల్సే जरूरत पड़ी तो अपनी आंखें बंद దేవునితోని करके बैठो, మాట్లాడండి प्रभु से बात करो। तो అప్పుడు నువ్వు నిద్రపోతుంటే तुम जब सोते रहते हो तो మోకాలు ఉంగాల్సిన అవసరం లేకుండా तुमको अगर घुटने भी ना टेकने అలా की जरूरत నిద్రపోతూ पड़े, దేవుని ధ్యానిస్తూ ఉండండి लेटते हुए तो प्रभु का ध्यान करते रहो, దేవునితోని మాట్లాడుతూ प्रभु ఉండండి से तुम बात करते रहो। హల్లెలూయా హల్లెలూయా. ఇంకొకటి నీ భవిష్యత్తుని చెప్తా అని అంటారు और जय कहेंगे कि तुम्हारे भविष्य को నీ बताऊंगा, భవిష్యత్తుని చెప్తా तुम्हारे भविष्य को मैं बताऊंगा कहते జ్యోతిష్యం हैं, చెప్తా जय ज्योतिष बताऊंगा कहते ఇవన్నీ हैं, కూడా నేను చెప్తా ये सब कुछ मैं बताऊंगा कहकर అవన్నీ కూడా कहेंगे। వస్తే స్విచ్ ఆఫ్ చేసేయండి वो सारी बातों के विषय में आए तो तुम अपना फोन बंद ఫోన్ कर పక్కన दो, పెట్టేసేయండి अपना फोन दूर रख दो, ఫోన్ పక్కన अपना పెట్టేసేయండి फोन दूर रख दो। సరే ఇవన్నీ కాకుండా ठीक है, ये सारी बातें ఇంకొక छोड़ రకములు ఎట్టుంటారంటే एक और प्रकार से कैसे होता है, ఇవేవి కూడా చేయడు ये सब कुछ नहीं करता ఈ है। యొక్క జ్యోతిషాలు ఈ యొక్క చేతబడులు ఇవేవి చేయరు जय ज्योतिष बताना, నీ जय जादू భవిష్యత్ टोना చెప్తా करना, అది ये చెప్తా सब ఇది చెప్తా అని అంటారు वो तुम्हारा भविष्य बताएंगे, ये बताएंगे, वो ఇవేవి बताएंगे చేయరు कहकर ये सब कुछ కానీ नहीं, వాటిని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు लेकिन उन सारी बातों को प्रोत्साहित करने वाले होते ప్రోత్సహించే వాళ్ళు हैं, ఉంటారు उन बातों को प्रोत्साहित करने वाले అవి होते हैं చూడండి ఇవి చూడండి कि ये देखो वो देखो, అరే వాడు ఎంత గొప్ప देखो वो कितना महान, వాడు చేతబడులు చేసి చేసి वो जादू टोना कर करके ఈ రోజు వాడు ఇట్లా తయారైండు आज के दिन वो इस तरह అని से बन गया చెప్పే వాళ్ళు है ఉంటారు कि कहने वाले होते ఆ हैं, చెప్పేవాడిని కూడా చూడొద్దు మనం वो कहने वालों को भी तुमको नहीं देखना है, చెప్పే ఛానల్స్ ని కూడా మనం చూడొద్దు जब इस प्रकार के बारे में कहने वाले चैनलों को भी हमें देखना नहीं है, వాటిని హెచ్చరించే ఛానల్స్ जो उनको और ऊंचा बढ़ाने वाले, వాటిని పొగిడే ఛానల్స్ उनकी बड़ाई व सराहना करने वाले ఫోన్ चैनल्स, పక్కన పెట్టేసేయండి तुमको अपना फोन बंद करके दूर रखना है, లేకపోతే ఆ పిశాచులు ప్రవేశిస్తా ఉంటాయి नहीं तो भूत प्रेत सब आके तुम्हारे घर में प्रवेश कर जाएंगे రకరకాలుగా వేధిస్తా ఉంటాయి और विभिन्न प्रकार से तुम्हें सताते रहेंगे वो। చూడండి ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము देखो इफिसियों की पुस्तक 5वां अध्याय, అంటే నీ ఫోన్ తో కూడా నీ యుద్ధం చేయాలా माने तुम्हारे फोन के साथ भी तुम्हें युद्ध करना है। ఈ రోజు మనుషులకు పెద్ద యుద్ధం ఫోనే आज के जमाने में इंसानों के लिए सबसे बड़ा ఒక युद्ध 10 फोन है। నిమిషాలు పక్కన పెట్టరా బాబు అంటే పెట్టలేరు एक 15 मिनट अब फोन दूर रखने को कहे तो वो नहीं रख सकते ఒక हैं। రోజు ఫోన్ ఇంట్లో మర్చిపోయిపోతే एक दिन अगर फोन घर में भूल कर वो चले जाए तो ఆగమాగమైతారు వాళ్ళు बड़ी हैबत हो जाती है उनको, అస్సలుకి వాళ్ళకి ఉండదు बिल्कुल भी वो जो ఎప్పుడు चुपचाप नहीं ఇంటికి रह పోవాలా पाएंगे, అని ఉంటది कब वापस जाए घर के कर रहता है అట్లాంటి उनको। యుద్ధంలో మీరు ఉన్నారని గ్రహించండి ऐसे युद्ध में तुम हो, इस बात को तुम्हें ग्रहण करना है। మనము దేనినైనా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తే అది నీ పతనానికే తీసుకుపోతది जिस किसी भी चीज व बात को हम खुदा से ज्यादा प्रेम करते वो तुम्हारे विनाश की ओर तुम्हें ले चलता है। మర్చిపోతే పోనీ अगर भूल गए तो जाने दो, పానం ఏం పోతలేదు కదా जय तुम्हारा कुछ तो जाएगा नहीं उससे। ఎవడైతే తప్పు చేస్తాడో వాడే భయపడతాడు
जो कोई गलती करता है वही इंसान डरता है, తప్పు చేయకండి. इसलिए कोई गलती ना నీ करो ఫోన్ తో నీ యుద్ధం మొదలవును గాక ఈ तुम्हारे రోజు. फोन के साथ का युद्ध तुम्हारा आज के दिन से చాలా शुरू हो మంది అది जावे। చిన్నదే అనుకుంటున్నారు కానీ तुम सोचते हो कि वो छोटा सा है, అనేక ప్రాణాలు తీసింది, बहुत सौ का जान అనేక लिया है, కుటుంబాలను చెడగొట్టింది, बहुत से परिवारों को बिगाड़ा అనేక है, భార్య భర్తలను విడదీసింది, बहुत से पति पत्नियों को अलग किया है, అనేకులకి సంతానం కాకుండా చేసింది, बहुत सौ का संतान नहीं होने दिया है, అనేకులకి లేని అడిక్ట్ చేసింది, बहुत सौ को नई से सारी आदतें लगाया है, అనేకులకి పెళ్లి కాకుండా చేస్తున్నది, बहुत सौ को जो शादी नहीं होने दे रहा है అనేకులని ఉద్యోగం చేయకుండా వ్యాపారం చేయకుండా చేస్తున్నది, अब बहुत से लोगों को जो नौकरी व व्यापार नहीं करने తప్పుడు दे తప్పుడు रहा है, అడుగులు వేస్తా ఉన్నది, वो जो गलत कदम उनसे डलवाने लगा रहा కుటుంబంలో है, సమాధానం లేకుండా చేస్తున్నది, परिवार में शांति नहीं रहे जैसा कर ఒకరితో रहा है, మాటలు లేకుండా చేస్తా एक ఉన్నది. दूसरे के संग बातचीत ही ना करे इस तरह से कर दे रहा ఒక है। చిన్న మీకు అర్థమైతే आपको समझ में आए इसके लिए मैं कहता ఒక हूँ, బాబు పిల్లలకి ముఖ్యంగా खास तौर पे बच्चों के लिए చిన్నప్పుడే ఫోన్లు ఇచ్చేస్తారు. बचपन में उनको फोन दे देते हैं, ఎందుకొరకనంటే వాడు తినట్లేడన్నా, किस लिए माने क्योंकि वो खाना नहीं खा रहा है, కానీ ఆ కొద్దిసేపు అయితే పర్వాలేదు కానీ लेकिन थोड़ी सी देर माने तो चलेगा, लेकिन తర్వాత కూడా बाद में भी నీకు ఎత్తుకోవాల్సిన పని వచ్చింది కాబట్టి, तुमको उठाने का समय आया उसे किक कर, లేకపోతే నువ్వు మొయ్యలేవు కాబట్టి, या तुम उसे उठा నీకు नहीं सकते ఓపిక లేదు किक कर, కాబట్టి आप में उतना सब्र ఫోన్లు नहीं है किक कर, ఇచ్చుకుంటా కూర్చున్నావు అనుకో, बच्चे को फोन देते ही रहोगे तो ఆ పిల్లలకి उन बच्चों को ఆటిజం అనే రోగం వస్తున్నది. ऑटिज्म नामक बीमारी आ ఫోన్ रही है, ద్వారానే ఆటిజం అనే రోగం వస్తున్నది. फोन के कारण ही जो ऑटिज्म नाम की ఆ बीमारी उनका आ रही పిల్లలు है, और वो बच्चे వాళ్ళ మైండ్ స్థిమితం పెరగదు, उनका जो मानसिक जो है वो बढ़ता नहीं है, వాళ్ళు इसलिए కొట్టుకుంటారు, वे अपने आप को मारने लगते हैं, వాళ్ళకి ఏమి రాదు, उनको कुछ नहीं आता వాళ్ళకి है, తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, उनमें बुद्धि व ज्ञान नहीं తల్లిని होता, తండ్రిని సరిగ్గా గుర్తుపట్టరు. वो माता पिता को सही रूप से ఆటిజం पहचानते అనే नहीं है, రోగం వస్తున్నది. ऑटिज्म नामक बीमारी ఆ उनका आती है, రోగం కలిగిన ఒక బాబుని నేను చూసిన, जो है उस बीमारी से जूझते एक बच्चे को ఆ मैंने देखा, బాబుని చూస్తా ఉంటే और जब उस बच्चे को मैं देखता हूँ ఎంతో तो బాధగుంటది. बहुत ही दुख होता అది है, కొట్టుకొని కళ్ళంతా కూడా నల్లగైపోతాయి. वो अपने आप को इतना मारता पीटता వాడికి उसकी पूरी నొప్పి आंख తెలియదు, काली हो गई, उसको दर्द వాడికి समझ में నొప్పి नहीं తెలియదు, आता, दर्द क्या होता है महसूस नहीं होता, కొట్టుకున్నా సరే నొప్పి తెలియదు వాడికి, वो अगर अपने आप को मार भी ले రక్తం तो उसको दर्द గారుతున్నా नहीं సరే होता వాడికి है, స్తోయి తెలియదు. जब उसको खून भी बहता है तो उसको ఈ समझ में नहीं ఫోన్ आता है, సైతాన్ ద్వారా వచ్చే రోగాలు ఇవి. ये फोन शैतान के जरिए आने वाली ఆ बीमारी है, పిల్లోడిని నేను చూసిన, उस बच्चे को मैंने ఆ देखा हूँ, పిల్లోడే కాదు, वो बच्चा ही ఆ नहीं, పిల్లోడే కాదు, सिर्फ वो बच्चा ఆ ही नहीं, పిల్లోడు వాళ్ళ డాడీ उस बच्चे के पिता, నేను భర్తని కాబట్టి నేను మొగోని కాబట్టి పని చేసుకుంటా అని పనికి వెళ్ళిపోతాడు. मैं जो है पुरुष हूँ, मैं मर्द हूँ, जो है मैं వాళ్ళ काम के लिए जाता हूँ, कहकर चले जाते हैं, గవర్నమెంట్ జాబ్, उनकी माँ की जो है वो सरकारी ఇంకా नौकरी, తప్పదు. अब उनके लिए कुछ గవర్నమెంట్ और జాబ్ चारा కి नहीं है, 6 నెలలు సంవత్సరం సెలవు పెట్టి जो है अपनी सरकारी नौकरी के लिए ఆ 6 महीने బాబు एक దగ్గర साल కూర్చొని छुट्टी रखकर जो है वो बच्चे के पास తిరిగని बैठ చోటు कर లేక తిరగక इतनी ऐसी कोई जगह नहीं ఆ जाने गए బాబుని वो మంచిగా చేయాలని ప్రయత్నిస్తూ बच्चे को अच्छा करने के लिए कोशिश करते వాళ్ళని हुए ఒక్క సంవత్సరం కాదు సంవత్సరాలు ట్రీట్మెంట్లు ఉంటాయి వాళ్ళకి. जो एक साल है लेकिन साल उनके అట్లా लिए ఎన్నో ट्रीटमेंट होता है, సంవత్సరాలు అయిపోయి वैसे कई साल हो गए ఈ हैं, తల్లి కూడా और ये माँ भी ఇంకా పెళ్లి ఏ ఒక ఫంక్షన్ లేవు, ఏమి లేవు, किसी प्रकार के फंक्शन कहीं पर भी नहीं ఎక్కడికి जाया పోయినా करती है, ఈడు వేరేని కొడతాడు, వీళ్ళని కొడతాడు, వాడు కొట్టుకుంటాడు, जो है कहीं पर भी जाए बच्चा दूसरों को मारता है या खुद को मार लेता है, बहुत తీరుడు ऐसी లేడు, होता है, ఏమి లేడు. खाता नहीं कुछ नहीं करता है, ఆ యొక్క బాబుని చూసుకుంటూ उस बच्चे की देख रेख करते हुए ఒక్క క్షణం కూడా కొనుక్కున్నదు, నిద్రపోతే చాలు లేచి వాడు ఎక్కడ కొట్టుకొని ఎక్కడ చచ్చిపోతాడు అన్న బాధ. एक मिनट भी उनको नींद नहीं रहती, सुकून नहीं होता, वो उनका यही डर रहता है कि ఆ कहां पर हम నరకం सोएंगे तो वो उठ के अपने आप को ఎట్టుంటదో मारेगा, ये नरक మీరు तो है, అస్సలకి ఒక్కసారి కూడా ఊహించుకోలేరు. एक बार भी आप अब जो कल्पना भी నేను नहीं कर కళ్ళ सकते ముందు हो, చూసిన కుటుంబాన్ని, मैंने अपनी आंखों से जो है देखा ఆ है उस परिवार తల్లి को, అట్ట చేసి वो माँ उस तरह से करते ఈ हुए రోజు ఆ తల్లి हुए కూడా आज का वो पिता भी, పిచ్చిదైపోయింది, वो माँ भी जो पागल हो गई, పిచ్చిదైపోయింది. वो माँ भी जो తల్లి पागल हो गई, ఏమంటుందంటే वो क्या कहती है, కొడుకులో కాదన్నా जय बेटा नहीं నాలో लेकिन ఉంది अन्ना, సైతాన్ అంటున్నది, जब मुझ में है शैतान कहती నాకేమేమో है, అయిపోతుంది అంటున్నది, मुझको कुछ की हो रहा పిచ్చి है పిచ్చిగా कहती है, చేస్తున్నది. पागलों जैसी वो करती ఆ है, కొడుకులో ఆటిజం ఫోన్ ద్వారా ప్రవేశించి उस बेटे के अंदर जो ऑटिज्म తల్లిని जो కూడా फोन के जरिए పిచ్చిది प्रवेश చేసేసింది. होकर उसकी माँ को भी पागल कर दिया కాబట్టి है, జాగ్రత్తగా ఉండండి. इसलिए तुम बड़े सावधान ఫోన్ తో रहो, యుద్ధము మొదలవును గాక, फोन के साथ तुम्हारा युद्ध ఫోన్ शुरुआत हो సైతాన్ जाए, నాశనం అవును గాక, फोन शैतान का ఫోన్ विनाश होवे, సాతాను నాశనం అవును గాక. फोन शैतान का ఈ विनाश ఫోన్లు होवे, చూసి ఎంతో మంది इन फोनों को देखकर ही बहुत से लोग మంచిగా పెళ్లిళ్ళు చేసుకునేటోళ్ళు अच्छे से शादी ఈ करने ఫోన్లు वाले भी చూసి నాకు అట్టంటోళ్ళు కావాలి ఇట్టంటోళ్ళు కావాలా, फोन में देखकर मुझे ऐसा चाहिए वैसा चाहिए कहकर వాక్యంలో
లో చెప్పినట్టు కాదు, वचन में जैसा लिखा है वैसा नहीं, ఫోన్ లో చెప్పినట్టు కావాలా. जो फोन में जैसा कहा गया वैसी चाहिए कि కాబట్టి యుద్ధము ఫోన్లతోనే మొదలవును గాక. इससे तुम्हारा युद्ध उस फोन के साथ ఈ शुरू हो వారమంతా जाए। మనం ప్రార్థన చేద్దాం. ये पूरा हफ्ता हम ఈ प्रार्थना వారమంతా करेंगे, ఇంటికి వెళ్ళి ప్రార్థన ये చేద్దాం. पूरा हफ्ता घर जाकर ఈ प्रार्थना ఫోన్ ద్వారా करेंगे। చెడగొట్టే సైతాన్ని యేసు నామములో పతలో బంధిస్తాం. फोन के द्वारा बिगाड़ने वाले शैतान युद्धाన్ని को शरण से ప్రకటిస్తాం ఈ बांधते हैं। వారము. हम युद्ध करेंगे सबका యుద్ధాన్ని फोन से। ప్రకటిస్తాం. युद्ध को हम నువ్వు प्रकट करेंगे। మోకాలేస్తే तुम घुटने యుద్ధం टेकोगे మొదలైనట్టు. तो युद्ध शुरू होगा। నువ్వు మోకాలేస్తే तुम घुटने टेकोगे तो యుద్ధం మొదలైనట్టు. युद्ध शुरू होगा। ఈ రోజు ఈ వాక్యంలో మోకాలేసి ప్రార్థన చేద్దాం. आज इस वचन में हम जो घुटने टेक ఆ कर ఫోన్ प्रार्थना సైతాన్ करेंगे, ఖులాలేసు నామములో वो फोन शैतान यीशु के नाम में नाश होवे के అది నీ कर। ఇంటిలోకి వచ్చే వరకు నీకు తెలియదు. जब वो तुम्हारे घर में आ जाने तक तुम्हें पता ఈ नहीं రోజే चलेगा, యుద్ధం మొదలు పెట్టు. लेकिन आज के दिन फोन के संग అది युद्ध నీ करना शुरू దగ్గరికి करो। రాకుండా ఉంటది. वो तुम्हारे पास ही नहीं आएगा। ప్రార్థన చేయి ఈ వారమంతా. प्रार्थना करो ये पूरा हफ्ता। ఎక్కడెక్కడైతే ఈ ఫోన్ ద్వారా చెదరైతుందో जहाँ कहीं भी इस फोन के द्वारा तितर बितर के అక్కడ बिखर సైతాను रहे हैं, కూలాలని చెప్పి. वहाँ पर काम करने वाले शैतान जो वो नाश होवे के कर। హల్లెలూయా. हालेलुया। ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसियों की पुस्तक 5వ అధ్యాయం 11వ వచనం. 5वां अध्याय 11 वचन। నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలియనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమైనయున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. పరచబడినది ఏదో అది వెలుగే కదా. చాలండి. హల్లెలూయా. हालेलुया। కానీ ఇక్కడ అంటున్నాడు कहते हैं कि वचन మరి में రహస్యమందు జరిగిన పనులను जो रहस्यमय रीति से होते हैं वो काम, అవమానకరమై ఉన్నది. वो अपमान से भरे हैं। మరి పాపముని पाप जो है, తిరుగుబాటుని जो है विद्रोह जो है, చూపించే వీడియోస్ వస్తే जो दिखाने वाले से वीडियोस आते వెంటనే हैं, ఆ ఫోన్ పక్కన పెట్టేసేయండి. तुरंत उस फोन को तुम्हें दूर रख देना है। పాపముని पाप को जो है, లేకపోతే నిన్ను తిరుగుబాటు చేసేలాగా या तुम्हें विरोध कराते हैं जो చేసే వీడియోస్ ఉంటే ऐसा करवाने वाले वीडियोस जो है, వెంటనే పక్కన పెట్టేయండి. तो तुरंत ही अपने फोन को दूर रख देना है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మరి దేని ద్వారా పాపం వస్తది? किस द्वारा पाप आता है? రకరకాల పాటలు వస్తా ఉంటాయి, विभिन्न प्रकार के गीत आते हैं, రకరకాల మ్యూజిక్ వస్తా विभिन्न ఉంటది, प्रकार के धुन व म्यूजिक आते పాపం हैं, వస్తా ఉంటది. उस तरह से पाप आता है। అవన్నీ చూస్తా ఉంటే वो सब कुछ देखते रहने నీకు पर కామెడీగా అనిపించచ్చు, जो तुमको जो मजाक लगता నీకు होगा, కామెడీగా అనిపించచ్చు. तुम्हारे लिए मजाक लगता కానీ होगा, అవి నీ లోపల ప్రవేశించినప్పుడు लेकिन वो जब तुम्हारे अंदर प्रवेश करते हैं, పాపముని లేపుతది. वो तुम्हारे अंदर पाप सिखाता है। నీలో ఉన్న పాపపు సైతాన్ని, तुम्हारे अंदर किस पाप के शैतान को, నిద్రపోతున్న ఆ యొక్క సైతాన్ని सोते हुए उस शैतान को లేపుతది. वो उठाता ఆ है, పాపముని उस पाप को చెలరేగిస్తది. और भड़काता है तुम में। తిరుగుబాటు కోపం అంతా కూడా నువ్వు మానుకుంటావు. जो है वो जो विरोध करना, गुस्सा वगैरह పాపం छोड़ తీసుకొని देते हो, పాపం అంతా నువ్వు మానుకుంటావు. वो सारा पाप तुम छोड़ देते हो। కానీ लेकिन ఎప్పుడైతే ఆ వీడియోస్ చూడడం మొదలు పెడతావు जब उन वीडियोस को देखना शुरू करते हो, మళ్ళీ నీకు ఆశ పుడతా ఉంటది. फिर तुम्हारे अंदर वो आशा उत्पन्न होती है, తాగుడు వదిలేస్తావు. तुम शराब पीना కానీ छोड़ మళ్ళీ देते हो, పాపం అనే వీడియోస్ చూస్తున్నప్పుడు लेकिन फिर वो पाप से भरे वीडियोस మళ్ళీ देखते हो తాగుడు మీద तो నీకు ఆశ పుడతా फिर ఉంటది. शराब पीने पर की तुम्हारी आशा जग जाती है। కాబట్టి పాపము इसलिए पाप, మ్యూజిక్ సంబంధించిందైనా, चाहे वो म्यूजिक के పాటలకి संबंधित हो సంబంధించిందైనా, या गीतों के संबंधित हो లేకపోతే తిరుగుబాటు చేసేది या विरोध करवाता जो నిన్ను तुमसे, ఒక రిబెలియన్ లాగా నేను చేస్తా ఉంటది. तुम एक रिबेलियन की तरह बनाता, నువ్వు विद्रोह कराने సమాధానం वाला, ఉండొద్దు, तुम शांतिपूर्वक నువ్వు नहीं रहते ఎవరితో हो, ప్రేమగా ఉండొద్దు, तुम किसी के साथ प्यार से ना रहो, నువ్వు రివర్స్ గా ఉండాలా. तुम उनके विरोध में ही నీ रहना, కోపం పెరగాల, तुम्हारा गुस्सा बढ़ना, నీ బలము పెరగాల. तुम्हारा बल बढ़ना, ఒకడు కొడితే నువ్వు రెండు కొట్టాలా. कोई एक तुम्हें मारे तुम उनको दो मारना, ఇలాంటి खींच के। చెప్పే వీడియోస్ అన్నిటి కూడా ऐसी बताने वाली सारी वीडियोस వస్తే పక్కన పెట్టేయాలా. अगर आए तुम्हारे फोन में, तुम्हारा फोन ही दूर वस्ते रखना है पकड़ तुमको, बैठाला। तुमको अब तुम्हारा फोन ही दूर रखना है। రకరకాల పాపం ఉన్నది. विभिन्न प्रकार के पाप है, తాగుడు, డ్రగ్స్ కి సంబంధించిందంతా కూడా जो शराब पीना, जो ड्रग्स के जो है आदती होना, ये सब के పక్కన संबंध పెట్టేసేయాలా. तुमको अपना फोन दूर ही रखना పక్కన है, పెట్టేసేయాలా. तुम्हें दूर रख देना है మరి इसे। ఏదైతే जो कुछ దేవుని भी అవమానపరుస్తుందో खुदा को अपमानित करता है, అవన్నీ పక్కన उन పెట్టేసేయాలా. सारी बातों को तुम्हें दूर रख देना है। ఏదైతే నీకు గర్వం తెప్పిస్తుందో, जो तुम्हारे अंदर घमंड लाता है, ఏదైతే నీకు ఆ యొక్క అహంకారం తెప్పిస్తుందో, तुम्हारे अंदर अहंकार जो कुछ भी लाता है, ఏదైతే నువ్వు గొప్పవాడివని నీకు నువ్వు ఆరాధన చేసుకునేలాగా నీకు వీడియోస్ కనిపిస్తాయో, जो सारी बातें तुम्हें अपने आप में जो तुम महान होके तुम्हारी खुद की आराधना करवाता है, वैसे అవన్నీ పక్కన పెట్టేసేయాలా. वीडियोस, उन सारी बातों को तुम्हें दूर रखना है। లేదు ఇది పోనీలే అని చెప్పి ఇంకొక వీడియో చూస్తే नहीं जाने दो, इसे छोड़कर हम दूसरा वीडियो देखेंगे 10 कहोगे వీడియోల तो తర్వాత మళ్ళీ అలాంటి వీడియోనే వస్తుంది. 10 वीडियो होने का वैसा वीडियो फिर आएगा। అట్లా సృష్టించిర్రు. वैसा बनाया गया है, ఈ యొక్క వీడియో సిస్టమ్ ని అట్లా సృష్టించిండ్రు. इस वीडियो सिस्टम को उसी तरह से ఈ बनाया गया ఫోన్ है, సిస్టమ్ ని అట్లా సృష్టించిండ్రు. तुम्हारे फोन सिस्टम को उसी तरह से बनाया गया నిన్ను है, అర్థం చేసుకునేలాగా సృష్టించిండ్రు. आपको समझ में इस तरीके से जो बनाया गया है। కాబట్టి इसलिए నువ్వు ఒక్క వీడియో ఆ రీతిగా చూసినావంటే तुम एक वीडियो उस तरीके का మళ్ళీ देखोगे మళ్ళీ तो అవే వస్తాయి. बार बार वही आएगा। కాబట్టి इसलिए ఫోన్ తీసి పక్కన
పడేయాలి, अपना फोन निकाल के तुम्हें दूर कर देना है, కొంచెం పక్కన పడేయాలి, थोड़ी देर दूर कर दो फोन, మళ్ళీ పని వచ్చే వరకు పక్కన పడేయాలి. जब तक तुमको वापस उस फोन से कोई काम ना हो तब तक फोन अपने से दूर कर दो. చూడండి నిర్గమకాండము देखो निर्गमन की पुस्तक में लिखा है, ఎక్సోడస్ 20th చాప్టర్ 20వ అధ్యాయం 20वां अध्याय 3వ వచనం. 3रा वचन, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. मुझ छोड़ కానీ तुम्हें कोई और दूसरा पर खुदा ना रहे. ఈ రోజులలో आज के दिनों में ఈ యొక్క వీడియోస్ ఎట్లా చెప్తున్నాయి అంటే ये वीडियोस ऐसा कहते हैं నువ్వు ఏదైనా చేయగలుగుతావు, तुम कुछ भी कर सकते हो, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, कुछ भी कर सकते हो, నిన్ను నువ్వు దేవుడిగా तुम अपने आप ఎంచుకో అని को చెప్పి చూపిస్తా ఉన్నారు. खुदा के तौर पर रख के देखो कि वो कहते దేవుడు हैं. అన్న పదము వాడరు కానీ जब खुदा ये शब्द का इस्तेमाल నువ్వు नहीं గొప్పవాడివి, करेंगे, तुम महान నువ్వు हो, జయించగలుగుతావు, तुम जीत सकते हो. దేవుడికున్నాయి అన్ని కూడా నీకున్నాయి. खुदा में जो कुछ भी है, सब कुछ तुम में है. దేవుడికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. खुदा से प्रार्थना करने की जरूरत नहीं है. నువ్వు కష్టపడు, तुम मेहनत करो పని అయిపోతుంది और काम हो जाएगा అని तुम्हारा. చెప్పి ऐसा कहकर నిన్ను నువ్వు దేవుడిగా ఎంచుకునేలాగా చేస్తా तुम ఉంటది. खुद को जो खुदा के समान बना लो, इस तरीके से वो करता है. లేకపోతే ఈ యొక్క సర్వము సృష్టి అంతా కూడా नहीं तो ये सारी सृष्टि भी నీకు సపోర్ట్ చేస్తది, तुम्हारा साथ देता है. ఈ సృష్టిని ఆశీర్వదిస్తది, ये सृष्टि तुम्हें आशीष ఈ देती है. సృష్టిని ఆశీర్వదిస్తది. यह सृष्टि तुमको आशीष కాబట్టి నువ్వు देता ముందుకు है. పో, इसे तुम आगे बढ़ो, కాబట్టి ముందుకు పో इसे तुम आगे बढ़ो. అని ఈ రకమైన వీడియోస్ వస్తా ఉంటాయి. लेकिन इस प्रकार के वीडियोस आते ఈ हैं, రకమైన ఫోన్స్ ఉన్నాయి, इस प्रकार के फोन से, ఈ రకంగా నీ ఫోన్లు నిన్ను శోధిస్తా ఉన్నాయి. इस प्रकार से फोन के जरिए तुम्हें सताया जाता है. మరి నీ చెప్తా ఉంటది तुमसे ये कहता है నీకు మంచి కాలం వచ్చిందని చెప్తాది. तुम्हारे लिए बहुत ही अच्छा काम ఇప్పుడు है, అంతా కూడా మంచి కాలం నడుస్తున్నది, अभी पूरा अच्छा समय चल रहा है तुम्हारा. కాబట్టి నువ్వు ఏమైనా చేయొచ్చు అని అంటా इसे तुम ఉంటది. कुछ भी कर सकते हो क्या कहते కాబట్టి हैं. అది నిన్ను నడిపిస్తుందా, वो तुम्हें चला रहा है అది क्या? నిన్ను నడిపిస్తుందా, क्या वो तुम्हें चला रहा దేవుడు है నిన్ను నడిపియాలా, या खुदा तुम्हें चलाना దేవుడు चाहिए? నిన్ను నడిపియాలా. या खुदा तुमको चलाना ఒక్కటి चाहिए? అందరు మర్చిపోతున్నారు. एक बार जो सब भूल रहे ఈ हैं, రోజు ఒక్కసారి మీరు మంచి మీద చేతేసుకొని చెప్పండి, एक बार अपने मन पे हाथ रख के ये बात कहो, ఈ ఫోన్ ని నువ్వు నడుపుతున్నావా, ఫోన్ నిన్ను నడిపిస్తుందా? तुम इस फोन को चला रहे हो या ये फोन तुमको चला रहा है? ఫోన్ ని నువ్వు నడిపిస్తున్నావా, ఫోన్ నిన్ను నడిపిస్తుందా? तुम फोन चला रहे हो या फोन तुमको चला रहा है? అట్లా ఉంది పరిస్థితి ఈ రోజు. ऐसी है परिस्थिति आज के दिन में. కాబట్టి इसलिए ఆ ఫోనే దేవుడై కూర్చుంటా ఉన్నాడు. वो फोन ही तुम्हारा खुदा बनकर बैठा हुआ है. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. इससे बड़े ही सावधान रहो. 2 తిమోతి 1 అధ్యాయం 7వ వచనంలో दूसरा तिमोथेयुस की पुस्तक 2 अध्याय 7वें वचन में लिखा है, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక. చాలండి. హల్లెలూయా. हालेलुया. కదండి, దేవుడు మనకి పిరికి ఆత్మ ఇయ్యలేదు, ధైర్యపు ఆత్మ. खुदा ने हमको डरपोक वाली आत्मा नहीं दिया, वरन हमको जो हिम्मत वाली आत्मा दिया है. హల్లెలూయా. हालेलुया. కానీ लेकिन ఈ రోజు आज के दिन కాలం ఎట్టుందంటే, जमाना कैसा है, యవనస్తులు ఎట్టున్నారంటే, नौजवान कैसे हैं. మరి నేను కాలేజీలో ఉన్నప్పుడు మా స్నేహితులు చెప్తా ఉండే, मैं कॉलेज में होगा तो मेरे दोस्त ये कहते थे ఈ యొక్క హారర్ ఫిలిమ్స్ చూడాలా. कि जो हॉरर फिल्म से भूतिया फिल्म में దేనికి देखना, చూడాలరా అని అంటే, इसलिए देखना है, అది చూస్తే భయం వేస్తుంది, वो देखने पर डर लगता है, ఆ భయం కొరకు చూడాలంట. उस डर के लिए तो भी देखना है. ఓడన కోరి కోరి భయం తెచ్చుకుంటారా, कोई चाहकर भी अपने लिए डर लाएगा क्या? కోరి కోరి పిరికితనం తెచ్చుకుంటారా? क्या कोई चाहकर अपने लिए అట్ట डर को కళ్ళు लाएगा మూసుకోపోయిన क्या? లోకం ఇది. इस तरीके से दुनिया की అట్ట आंखें बंद కళ్ళు हैं. మూసుకోపోయిన అందరి इस तरह से सब लोगों की आंखें बंद हो సాతాను गई అట్ట हैं. ప్రవేశిస్తున్నది. शैतान उस तरह से प्रवेश कर रहा है. ఎంతో మందిని జీవితాలు నేను చూసి ఉన్నా. बहुत से लोगों के जीवन मैंने देखा है. హారర్ ఫిలిమ్స్ చూసేటోళ్ళు, वो जो भूतिया फिल्में देखने ఈ वाले, యొక్క దయ్యపు సినిమాలు చూసేటోళ్ళు भूतों की जो फिल्में देखने वाले, అదే అలవాటుతో ఉన్నారు. वही आदत से है वो. ఈ రోజు వాళ్ళ జీవితాలు అస్సలు బాలేవు. आज के दिन उनके जीवन बिल्कुल भी अच्छे नहीं है. పెళ్ళై అస్సలు చక్కగా లేరు వాళ్ళు. जो विवाह होने पर भी उनका जीवन सही వాళ్ళు नहीं है. పొందుకోకుండా ఉన్నారు. वो जो बिल्कुल भी जो है वो सही కొందరికి है. నా ముందు అర్థమైనాయి కూడా. जो थोड़ी बातों को समझ में आई ఈ है రోజు लोगों నేను को ఇట్లా ఉండడానికి కారణము कि मैं आज के दिन इस तरीके से हूँ, దయ్యము इसका సినిమాలు कारण చూడడానికే అని. वो शैतान वो भूतों वाली सिनेमाएं देखने के कारण ही, ఆ యొక్క దయ్యపు సినిమాలు చూసేటోడు वो भूतिया फिल्में देखने మీరు वाले, అనుకోవచ్చు, तुम ये सोचते होंगे అన్న దయ్యపు సినిమాలలో अन्ना कि वो भूतिया फिल्मों దయ్యాన్ని में ఎట్లా బయటికి తీస్తారో కూడా చూపిస్తారు. शैतान और भूतों को कैसे निकाला जाता కాబట్టి है बाहर वो दिखाते, इसलिए ఎట్లా బయటికి తీయాలో నేర్చుకుంటా जय कैसे बाहर निकालते ये मैं सीखूंगा, అన్న ఆలోచన కొరకు చూస్తామని అంటారు కొందరు. ऐसी सोच
सोच के लिए हम जो है देखते के को थोड़ा ऐसा जवाब देते हैं। అనవసరమైన తెలియమంతులు వీళ్ళు. जो है बेकार के जो अपने आप को जो अक्लमंद వ్యర్థమైన सोचते తెలియమంతులు हैं, వీరు. ये बेकार के जो अक्लमंद है, అసలు తెలివే అనేది వారిని जो उसको बुद्धि ही नहीं कहते हैं। ఎందుకు చూస్తున్నావు అంటే అన్న ఆ యొక్క దయ్యాన్ని ఎట్లా తీస్తారో చూస్తా నేను, पूछा जाए उनसे किस लिए भूतिया फिल्में देखते हो, शैतान को ఒక कैसे बाहर निकालते ఎడ్యుకేషన్ हैं उसके కొరకు लिए, నేను చూస్తా నేను सीखने के लिए, एजुकेशन के लिए मैं देखता हूँ कि क्या అని कहते అంటారు हैं, కదా. ऐसा कहते हैं ना वो। ఒక్కటి ఒక్కటి అడుగుతా, एक उनसे मैं पूछता हूँ, ఆ ఫిలిం హారర్ ఫిలిం ఏదైతే తీస్తున్నాడు जो भूतिया फिल्में बनाते हैं, వాడు वो ఆ హారర్ దయ్యం సినిమాలు తీసేటోడు भूतिया फिल्में बनाने वाला నువ్వు దయ్యాన్ని ఎల్లగొట్టడం నేర్చుకోవాలని తీస్తుండా, లేకపోతే ఆ దయ్యము సినిమా చూసి నువ్వు భయపడాలని తీస్తుండా? वो जो है फिल्में बनाने वाला, तुम जो है वो फिल्म देखकर जो है शैतानों को कैसे निकालना इसलिए वो बनाता है, या तुम मुझे भूतिया అది फिल्म देखकर डरो తీయడానికి इसलिए बनाता కారణమే है? నువ్వు భయపడాలా, उनका वो फिल्में बनाने का कारण ये कि तुम डरो, భయములోకి నిన్ను నడిపియాలా. तुम्हें डर में चलाने के लिए ही है। ఈ నడిపించేటోని చూడు, इस चलाने वाले को तुम నిన్ను देखो, పిరికాత్మలోకి నడిపిస్తున్నాడు. तुम्हें जो डरपोक आत्मा की ओर కానీ ఇక్కడ चलाता है। ప్రభు అయిన యేసు ప్రభు लेकिन प्रभु यीशु నిన్ను मसीह నేను ధైర్యపు ఆత్మ ఇచ్చి నడిపిస్తారా బాబు అని అంటే, कहता है कि वो तुम्हें जो हिम्मत वाली आत्मा నీకు देकर ధైర్యపు चलाता है। ఆత్మ ఇచ్చి అభిషేకిస్తానంటే, वो जब कहता है कि तुम्हें हिम्मत वाली आत्मा देकर వద్దు నాకు ఈ अभिषेकित ధైర్యపు करेगा, ఆత్మ ఈ పిరికాత్మ నడిపించటం దగ్గరికి పోతా దయ్యాల సినిమాను చూస్తా అంటున్నాను. नहीं चाहिए मुझको हिम्मत वाली आत्मा, ये जो है भूतिया फिल्में देखूंगा, ये जो है डरपोकपन वाली आत्मा की ओर ही जाऊंगा అట్లా कहते हैं। దయ్యాల సినిమాలు చూసి చూసి वैसा भूतिया फिल्में देख देख कर ఎన్నో కోల్పోయినారు, దురాత్మలు వారి జీవితాలలో ప్రవేశించినాయి. बहुत कुछ उन्होंने खोया है और बहुत सी दुष्ट आत्माएं उनके जीवन में प्रवेश कर रखी है। వాళ్ళ జీవితాలు అస్సలు బాలేవు. उनके जीवन बिल्कुल भी अच्छे नहीं है, కాబట్టి మానేయండి. इसलिए छोड़ दो वो सब అలాంటి देखना। వీడియోస్ వస్తే పక్కన పెట్టేయండి, वैसे वीडियोस वगैरह आए तो तुम अपना फोन ही दूर रख दो, మళ్ళీ స్క్రోల్ చేయకండి, वापस उसे आगे की ओर स्क्रॉल ना करो, పక్కన పెట్టేసేయండి. अपना फोन ही दूर रख दो। చూడండి గలతీయులు गलातियों की पुस्तक 1వ అధ్యాయం 9వ వచనం. पहला अध्याय इसका 9 वचन। మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, ఆ, మీరు అంగీకరించిన సువార్త కాగా మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నావా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నావా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నావా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇది చాలా ముఖ్యము. ये सबसे जरूरी है, జాగ్రత్తగా వినండి. बहुत ही ध्यान से सुनो। సువార్తని सुसमाचार, వాక్యంలో ఈ ఫోన్ లో సువార్త కూడా వస్తున్నది. जय वचन फोन के जरिए सुसमाचार आते हैं। ఎంతో మంది ఎన్నో సువార్తలు చెప్తున్నారు, कितने सारे लोग कितने ही सुसमाचार वो कहते हैं, కానీ ఇక్కడ అంటున్నాడు लेकिन ये कहते वचन में మనుషులని సంతోషపెట్టే రీతిగా, मनुष्य को खुश करे इस तरह से, మనుషులని సంతోషపెట్టే రీతిగా मनुष्य को खुश करे इस प्रकार ఎవరైనా से। సువార్త ప్రకటిస్తే, कोई भी अगर इस तरीके से सुसमाचार ఎవరైనా प्रकट करे ఏదైనా तो, చేసినా या कोई भी कुछ भी करे तो అలాంటి సువార్తలు వినకండి అంటున్నాడు. ऐसे सुसमाचारों को नहीं सुनना వారిని है। వారిని ఫేమ్ చేసుకోవడం గాని, वो अपने आप को जो फ्रेम करना हो, వారిని वे अपने आप को హెచ్చించుకోవడం గాని, ऊंचे बढ़ाने के लिए वो करते हैं। వాళ్ళ కొరకు చెప్పే సువార్తలు, उनके लिए कहे जाने वाले सुसमाचार, వాళ్ళ పేరు విస్తరించాలని చెప్పాల్సిన సువార్తలు उनके नाम विस्तरित हो इसके लिए जो वो कहते हैं सुसमाचार। వింటున్నారైతే, तुम अगर सुन रहे हो माने, వింటున్నారైతే तुम वो सुन रहे हो माने 100% 100 में से 100% తప్పకుండా जरूर ही మీరు तुम लोग తప్పటి అడుగులు వేస్తా ఉన్నారు, गलत कदम बढ़ा रहे हो, తప్పటి అడుగులు వేస్తా ఉన్నారు. गलत कदम बढ़ा रहे हो, అది బయటపడతా ఉన్నాయి. वो चीजें बाहर निकल कर आ रही है। రాబోయే కాలంలో కూడా అనేక విషయాలు బయటపడతాయి. और आने वाले दिनों में ऐसी बहुत सी ఈ बातें बाहर రోజు निकल कर మీరు आएंगी। ఇంత మంచిగా సువార్త చెప్తుండే కదా అని అనుకునే వాళ్ళు तुम सोचेंगे कि आज के दिन कितना अच्छा सुसमाचार कह रहे हैं, రేపటి దినమున వీలా సువార్త చెప్పింది जय कल के दिन कहोगे कि ये लोग ही అని सुसमाचार जिन्होंने అనుకునేలాగా बोला, జాగ్రత్తగా ఉంటారు మీరు. ऐसा ఉండండి. तुम कहोगे, ऐसा परिस्थिति आएगी, इसलिए सावधान रहो। ఆ రాబోయే కాలం గురించి జాగ్రత్తగా उस ఉండండి. आने वाले समय के विषय में बड़ी ఈ सावधान రోజు रहो। నేను చెప్తా ఉన్నా, आज के दिन मैं तुमसे कह रहा हूँ, మీకు రోజుకి వారానికి 10 వాక్యాలు అవసరం లేదు, तुम्हें हर दिन के लिए, हफ्ते के लिए 10 वचनों की जरूरत नहीं ఆ है, సువార్తలు అవసరం లేదు. वो सुसमाचार की जरूरत नहीं है। వారానికి हफ्ते में ముఖ్యంగా ప్రేయర్ పవర్ బిడ్డలు వినండి. मुख्य तौर पर प्रेयर पॉवर के लोग ये ఈ सुने। రోజు శామన గాని, మోనికక్క గాని, బ్రాహ్మణ హత్సక గాని, आज के दिन चाहे सामना हो, ब्रैनमन हो, मोनिका सिस्टर हो या हैटसक का हो, నీ ముందు జీవించే వాళ్ళు आपके आगे जो जी रहे हैं, పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏం చేస్తారు? सवेरे से लेकर शाम तक वे क्या करते हैं? మా పక్కనున్న ఏ
బ్రదర్ కి ఫోన్ చేసినా చెప్తారు మీకు. जो हमारे पास रहने वाले किसी भी ब्रदर को फोन करोगे तो మాయమడి తిరిగేటోళ్ళు बताएंगे। ఉంటారు, మీరు చాలా మంది మాయమడి తిరుగుతారు, तुम में से बहुत से लोग हमारे संग सेवा के लिए घूमते ఎప్పుడు हो, మాతో ఉంటారు. हमेशा हमारे संग रहते हो। ఒక సేవకుని ఒక సువార్త వినాలనుకుంటే एक सेवक का सुसमाचार अगर तुम्हें सुनना है तो వారి యొక్క జీవితం నీకు తెలిసి ఉండాలి. उनका जीवन तुम्हें जानना जरूरी గత है। జీవితం అవసరం లేదు, उनका बीता हुआ जीवन की जरूरत వారు नहीं ఇప్పుడు है। జీవిస్తున్న జీవితం ఏంటి. वो अभी जो जीवन जी रहे हैं वो क्या है ఎక్కడో कहकर। సేవకురు कहीं रहने वाला वो सेवक ఇక్కడ వింటారు, यहाँ पर सुनते వారి हो, జీవితం ఏందో మీకు తెలియదు. उनका जीवन क्या है तुम नहीं जानते हो। నేను ఎన్నో వాక్యాలలో చెప్పినా मैंने बहुत से वचनों में कहा ఒక है, సేవకుని ఎన్నుకోవాలంటే अगर एक सेवक को तुम्हें హా चुनना है హీ तो హూ అని అద్భుత కార్యాలు చేస్తే ఎన్నుకోకండి. जय हा ही हूँ कहकर आश्चर्य कर्म करते దురాత్మలు कहकर కూడా नहीं चुनना దయ్యాలు है। కూడా అద్భుత కార్యాలు చేస్తాయి. शैतान भी जब वो आश्चर्य अद्भुत काम करते हैं, ప్రవచనాలు ఇవన్నీ కూడా చెప్తాయి. అంటే जय है वो जो भविष्यवाणी कहते हैं, ये सब कुछ कहते हैं। పూతోను అనే దురాత్మ కూడా బైబిల్లో ప్రవచనాలు చెప్పగలిగింది पूतो అంటుంది. नामक दुष्टात्मा वो जो बाइबल में लिखा है कि वो भविष्यवाणी कही है कहकर। రకరకాల వాక్యాలు మీకు చెప్పగలుగుతున్నారంటే विभिन्न प्रकार के वचन वो तुमसे कह पा रहे हैं। దేవుడికి యేసు ప్రభుకి సాత్యాన్ని వాక్యం చెప్పింది. प्रभु यीशु मसीह से ही जो शैतान ने वचन को మరి कहा ఎక్కడ है, నమ్ముతారమ్మా మీరు, ఎలా నమ్ముతారని అంటే तो फिर कहाँ वो कैसे भरोसा करोगे ఆ तुम। సేవకుడు वो जो ఏ सेवक సువార్త है అయితే చెప్పుతుండో जो सुसमाचार कहता వారు है, నీతి కలిగిన జీవితంలో ఉండాలా. वो जो एक धर्मी जीवन उसको जीना है। నీతిని వెతుకుతూ ఉండాలా. వారు वो हमेशा धार्मिकता की खोज करते रहना। వాళ్ళ యొక్క ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఉండాలా. उनका जो प्रेम वो खुदा के प्रेम के संग వాళ్ళ रहना चाहिए। జీవితము నీతిగా ఉండాలా. उनका जीवन इस వాళ్ళ तरह से रहना है, జీవితము పరిశుద్ధంగా ఉండాలా. उनका जीवन पवित्र रहना ఏ है, పాపం అంటకుండా ఉండాలా. कोई पाप उनके अंदर नहीं होना అలాంటి चाहिए। జీవితం కలిగిన సేవకుడు నీ ముందు ఉంటేనే వారి సువార్త మీరు వినండి. वैसे जीवन वाला सेवक अगर तुम्हारे सामने रहे तो उसके कहे सुसमाचार को तुम सुनो। లేని సువార్తలు మీరు వింటున్నట్లయితే अगर तुम इतने सुसमाचार को सुन रहे हो तो నీ జీవితంలో అది మంచి జరగవచ్చు, చెడుకు తీసుకుపోవచ్చు. वो सुसमाचार के कारण तुम्हारे जीवन में अच्छा ఒకసారి भी ఒక हो सकता है సాక్ష్యం या కూడా बुरा నేను भी। చెప్పినా, मैंने गवाही भी बताया ఒక हूँ। పాస్టర్ దయ్యా నిలగొట్టిండంట. एक पास्टर ने जो शैतान को भगाया है, కొన్ని రోజుల తర్వాత और थोड़े दिनों के बाद మళ్ళీ ఆమె फिर वो 7 దయ్యాలతో తిరిగి వచ్చిందంట. 7 शैतानों के संग वापस आई है उनके అట్ట पास। ఉంటది జీవితాలు, ऐसे रहेगा फिर అట్లా जीवन, ఉంటాయి జీవితాలు. ऐसे रहेंगे फिर जीवन। వాక్యాలు చెప్తున్నప్పుడు ఆకర్షణంగా ఉంటది. वचन कहते वो बड़ा ही आकर्षित होता है। వాక్యాలు చెప్తున్నప్పుడు నువ్వు దీవింపబడతావు. అంటే जब वचन में कहा जाए कि तुम आशीषित होंगे నీకు कहकर, బాగా డబ్బులు వచ్చేస్తున్నాయంటే तुमको खूब पैसे आ जा रहे कहकर कहेंगे तो, దేవుడి కన్నా ఎక్కువ డబ్బు గురించి చెప్పే సేవకులని నమ్మొద్దు. जो खुदा से बढ़कर पैसे के विषय में जो कोई भी सेवक को कहते हैं कि उसके बारे में तुमको भरोसा नहीं యేసు करना ప్రభు है। కన్నా డబ్బుకి ఎక్కువ విలువనిచ్చే సేవకులని నమ్మొద్దు. जो है खुदा से बढ़कर पैसों को ज्यादा अहमियत देने वाले सेवकों पर तुम्हें भरोसा नहीं करना మరి ఏ है। సేవకులు సువార్తలైతే जो कोई सेवक अपने सुसमाचार में పశ్చాత్తాపము లేదు, जो पश्चाताप ना हो, పాపముని వ్యతిరేకించడు, जो है पाप का जो विरोध ना करते हो, పాపముని వ్యతిరేకించడు. जो पाप का विरोध नहीं ఏ करते हैं, సువార్తలైతే పశ్చాత్తాపము లేదు जिस सुसमाचार में पश्चाताप नहीं है, ఆ యొక్క సువార్తలు వినొద్దు. वैसे सुसमाचारों को नहीं सुनना है। మరి ఏ సువార్తలైతే और जिन सुसमाचारों में యేసు నామము, यीशु का नाम, యేసుక్రీస్తు ప్రభు यीशु मसीह प्रभु, అన్నట్టు నేను తప్ప ఇంకా వేరే దేవుడు లేడు मुझे छोड़ कोई और खुदा नहीं है అని कहकर, యేసు ప్రభువే దేవుడు కాకుండా जय यीशु मसीह खुदा है నీకు कहकर, ఇంకా దేవుళ్ళు ఉన్నారు. उसके अलावा तुम्हारे लिए और दूसरे खुदा है। యేసు ప్రభు యొక్క దేవుడు ఇంకొక దేవుడు ఉన్నాడు. जय यीशु मसीह के जैसे कोई और खुदा యేసు है। ప్రభు ఒక్కడే దేవుడు కాదు. यीशु मसीह अकेला ही खुदा యేసు नहीं, ప్రభు ఇంకొక దేవుడు ఉన్నాడు. जय यीशु मसीह जैसे एक और खुदा అన్ని है। దేవుళ్ళు ఉన్నారు सब खुदा है అని कहकर, అంటే వినకండి వాక్యాలని. ऐसा सब कहा जाए वचनों में तो वैसे वचनों को ना सुनो। మీకు ఇక కంక్లూజన్ లో చెప్పాలంటే आपको ये बात संस्कृत में कहना है तो ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్స్ లో जो हमारे YouTube चैनल्स जो है 3 వాక్యాలు వస్తున్నాయి. 3 वचन आते हैं వారానికి उसमें, 3 వాక్యాలు వస్తున్నాయి. हफ्ते में 3 वचन आते हैं। ఆ వారానికి 3 వాక్యాలు వినండి. हफ्ते के 3 वचनों को ఆ सुनो 3 వాక్యాలతోని ప్రార్థన చేయండి. और उन 3 वचनों को लेकर प्रार्थना ఈ करो। వాక్యానుసారంగా నేను జీవించాలా ప్రభువా, इस वचन के अनुसार मैं ఆ जीना प्रभु, వాక్యం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. प्रभु उस वचन को मेरे जीवन में ప్రతి पूरा దినము करो। ప్రార్థనలో ఉంటూ प्रतिदिन ఆ प्रार्थना में रहते వాక్యం हुए గురించి ప్రార్థన చేస్తూ उस वचन के लिए प्रार्थना ఆ करते हुए వారం అంతా జీవించండి. वो पूरा हफ्ता तुम ఆ जियो। వారములో మీరు 1000 వాక్యాలు విన్నదానికన్నా గొప్ప గొప్ప విజయాలు దేవుడు మీకు ఇచ్చును గాక. उस हफ्ते तुम 1000 वचनों को सुनने से बढ़कर महान महान जीत प्रभु इन वचनों को सुनने के कारण तुमको देने पावे। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ 3 వాక్యాలు వినండి, ప్రేయర్ లో ఉండండి. जय उन 3 वचनों को ही सुनो और प्रार्थना में लगे ఆ रहो। 3 వాక్యాలు వినండి, ప్రేయర్ లో ఉండండి. उन 3 वचनों को ही सुनो और प्रार्थना ఆ में लगे వాక్యం रहो గురించి ధ్యానించండి. और वचन के विषय में ध्यान मनन करो। ప్రతిరోజు ఉదయం వాక్యం చదవండి, ప్రేయర్ లో ఉండండి. प्रतिदिन सवेरे वचन को पढ़ो और प्रार्थना में रहो। అంతేగాని और उस प्रकार से రకరకాలుగా వాక్యాలు మీరు వింటా ఉంటే, ఎవరి పడితే వారి వాక్యాలు వింటా ఉంటే
वैसा छोड़ विभिन्न प्रकार के वचनों को आप दिन भर जो सुनता रहोगे तुम, జాగ్రత్తగా ఉండండి. इसलिए तुमको सावधान रहना है। హల్లెలూయా. हालेलुया। ఫోన్ ద్వారా, फोन के जरिए వాక్యం ద్వారా కూడా సైతాన్ और శోధిస్తాడు. वचन के द्वारा भी शैतान तुमको सताता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। చూడండి మొదటి కొరింథీ पहला कुरिन्ती की पुस्तक 6వ అధ్యాయము 6वां अध्याय 18వ వచనం. उसका 18वां वचन। మొదటి కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ 6 చాప్టర్ 18th వర్స్. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు జారత్వముకి దూరముగా कहते हैं कि लुचपन से तुमको, మా యేసుప్రభు అంటున్నాడు, यीशु मसीह ये कहते हैं పారిపోండి అంటున్నాడు. भाग जाने को कहते हैं। ఈ ఒక్క విషయమే इस एक विषय में ही దేవుడు పారిపోండి అని అంటాడు. खुदा ने कहा कि तुम वहां से भाग ఆడ जाओ, నిలబడు, నీకు నేను శక్తిని ఇస్తా, నువ్వు గెలువు అంటలేడు. तुम वहां खड़े रहो, मैं तुमको शक्ति दूंगा, तुम जीतोगे कि ఈ नहीं ఒక్క कहते हैं। విషయం నుంచి इस एक विषय में ही कहते हैं పారిపోండి అంటున్నాడు. कि वहां से तुम भाग जाओ। ఇంకో దగ్గర కూడా రాసి ఉంటది, మొదటి తెస్సలోనిక एक और जगह भी लिखा है, पहला తెస్సలోనిక की 4వ అధ్యాయం पुस्तक 3వ వచనంలో, उसका 4था अध्याय उसके 3रे वचन में लिखा है, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంట? खुदा की इच्छा क्या है? జారత్వమునికి तुम उस लुचपन से, అంటే ఈ యొక్క ఫోన్ ద్వారా माने इस फोन के जरिए రకరకాల కామ ఫోటోలు చూపిస్తా ఉంటారు కదా. विभिन्न प्रकार की कामुकता से भरी हुई तस्वीरें जो दिखाई ఆ जाती है, డాన్స్ వేస్తా ఉంటారు, సగం సగం బట్టలు వేసుకొని, आधे आधे कपड़े पहनकर वो नाचते ఆ रहते हैं, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని వేస్తా ఉంటారు. बेकार जो है कपड़े पहनकर जो नाचते रहते हैं, అవన్నీ కూడా वो सब कुछ भी చాలా మందికి ఎంటర్టైనింగ్ అనిపిస్తది. बहुत से लोगों के लिए बड़े मजा వాళ్ళు आता వాళ్ళ है। పిల్లల్ని కూడా తీసుకుపోయి చూపిస్తా ఉంటారు, अपने बच्चों को ले जाकर वो दिखाते भी हैं, రకరకాలుగా చూపిస్తా ఉంటారు. विभिन्न प्रकार से दिखाते भी हैं। మరి ఈ లోకము तो ये दुनिया అవన్నీ కూడా ఏం చేస్తున్నదంటే, सब क्या करते हैं, అదేదైతే తప్పు అనేది जो कुछ गलत है ఇది కరెక్ట్, ये सही है ఇదే कहकर, స్వేచ్ఛ, यही आजादी ఈ कहकर, బట్టలు ఇప్పుకొని తిరుగుడే స్వేచ్ఛ, अपने कपड़े खोलकर घूमना ही आजादी అదే कहकर, కరెక్ట్ అని లోకమంతటిని నమ్మిస్తున్నది సైతాను. जो है पूरी दुनिया भर में शैतान इसी बात का ढिंढोरा లోకము पिटवा కూడా रहा है कि అదే यही सही है, నమ్ముతున్నది. और दुनिया भी वही बात पर भरोसा कर అవును, रहा వాళ్ళ है। ఆడోళ్ళకి స్వేచ్ఛ లేదా, బట్టలు ఇప్పుకొని తిరగొచ్చు అంటున్నది. जय हाँ, स्त्रियों को कोई आजादी नहीं है कि वो अपने कपड़े खोल के घूम सकती है వాళ్ళ कहते हैं। బట్టలు వాళ్ళ ఇష్టము, वो उनकी मर्जी, वो कुछ कर వాళ్ళు सकते हैं। ఏదైనా బట్టలు సగం ఉండని ఎవరు ఉండని వాళ్ళ ఇష్టము, వాళ్ళు వీడియోస్ లో చూపిస్తారు. वे आधे कपड़े पहने या कुछ भी पहने, उनकी मर्जी, वो वीडियोस में वो दिखाएंगे। అది కరెక్ట్ అంటున్నది, वो सही कहता है, లోకము కూడా కరెక్ట్ అంటున్నది. दुनिया भी इस बात को सही कहती है। అన్ని గవర్నమెంట్లు కరెక్ట్ 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 అని సైతాన్ నమ్మేలాగా చేస్తా ఉన్నది. जय सारी सरकारें ये सही है सही है सही है कहकर शैतान उनको उस तरह से भरोसा दिला దేవుడు रहा है। వాటి నుంచి ఏమంటున్నాడు? लेकिन खुदा उन बातों के बारे में क्या कहता దూరముగా है? పారిపో అంటున్నాడు. ऐसी सब बातों से तुम्हें दूर भाग దూరముగా जाना है, పారిపో అంటున్నాడు. उन बातों से दूर भाग जाओ। నేను అవి చూస్తా అన్నా, मैं वो देखता हूँ కానీ ना, నేను పడిపోను. लेकिन मैं नहीं गिरूंगा। చూడడమే పాపము, देखना ही पाप है, చూడడమే పాపము. देखना ही पाप చూడగానే है। సైతానికి నువ్వు లోబడిపోయినట్టు, देखते ही माने तुम शैतान के आगे झुक गए हो, ప్రవేశించినట్టు సైతాను నీ జీవితంలో माने तुम्हारे जीवन में शैतान प्रवेश कर चुका రకరకాల है। హింసలకు నువ్వు సిద్ధపడిపోవాలి. అప్పుడు विभिन्न प्रकार की हिंसाओं के लिए तुम्हें तैयार हो जाना మరి है। ఒక్కటి గమనించండి, एक बात पे ध्यान दो, ఆ రకరకాల సగం బట్టలు వేసుకొని చూపించే వీడియోలు ఉన్నాయి కదా, जो आधे आधे कपड़े पहने जो है वो सारे आधे वीडियो दिखाते हैं वीडियोలు ना, और वही वीडियो మన బిడ్డలకి వేస్తామా? क्या हम अपने बच्चों के संग वैसी पहनाएंगे क्या? ఎవ్వడు వేయడు. कोई भी नहीं करता సరే, है। అదే బట్టలు ठीक है, वही कपड़े మరి ఎవరైతే వేసుకున్నారో వీడియోలో, जो अपने वीडियो में पहने हैं, అదే బట్టలు వేసుకొని బయట తిరుగుతారా? क्या वो लोग वही कपड़े पहनकर बाहर घूमते हैं మరి क्या? మామూలుగా తిరుగుతారు కదా, कि मामूली तौर पे जब वो घूमते हैं ना बाहर అక్కడ निकल के, తిరుగుతారా? क्या वे वैसे घूमते के कपड़े వాళ్ళు पहन- తిరగరు. वो वैसे नहीं వాళ్ళు घूमते, తిరగరు. वो वैसे नहीं వాళ్ళు घूमते, వీడియోలు చూపించడానికి వేసుకుంటారు, वो बस वीडियो में दिखाने के लिए पहनते हैं। కానీ लेकिन కరెక్ట్ అని అంటారు అవి. जय इस बात को सही कहकर Correct कहते अंतर अभी। हैं, इन बातों को सही कहकर कहा మరి जाता వాళ్ళు है। ఎంతగా ప్రజల్ని మోసం చేస్తున్నారో చూడండి, तो फिर देखो वो कितना लोगों को धोखा दे रहे हैं, ఎంత మంది పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారో చూడండి. कितने बच्चों को वो बिगाड़ रहे हैं। అందరూ మరి పిల్లల్ని తీసుకుపోయి ఇగో ఇది కరెక్ట్ అంట అని చూపిస్తున్నారు. लोग जो अपने बच्चों को ले जाकर देखो ये सही है कहकर दिखा रहे हैं, పిల్లలు చెడిపోతా अब ఉన్నారు, बच्चे बिगड़ रहे हैं, తల్లిదండ్రులు చెడిపోతా ఉన్నారు, माता पिता बिगड़ रहे हैं, అందరూ చెడిపోతా सब ఉన్నారు. बिगड़ रहे हैं। దేవుడు విడుదల ఇవ్వును గాక. खुदा इन सबको छुटकारा दे। హల్లెలూయా. हालेलुया। ప్రేయర్ పవర్ వాటి నుంచి దూరం పరిగెట్టును గాక. प्रे पर इन सारी बातों से दूर भाग जावे। హల్లెలూయా. హల్లెలూయా. అక్కడే అర్థమైపోలా మనకి, जय वहीं पर ही हमको समझ आ जाता అక్కడే అర్థమైపోలా. है, वहीं पर ही हमें समझ आ వాళ్ళు जाना అక్కడే चाहिए వేసుకుంటారు, कि वहीं पर ही वो पहनते బయటికి हैं। వచ్చి మాత్రం మంచి బట్టలు వేసుకుంటారు. बाहर जब निकल के आते हैं, वो लोग अच्छे कपड़े पहनते हैं, కానీ చూసేటోళ్ళు लेकिन देखने वाले लेकिन देखने वाले మోసపోతున్నారు, वे धोखा खा रहे हैं, మోసపోతున్నారు, वे धोखा खा रहे हैं, మోసపోతున్నారు. वे धोखा खा रहे కాబట్టి हैं। జాగ్రత్తగా ఉండండి. इसलिए सावधान అలాంటి रहो तुम। వీడియోస్ వస్తుంటే वैसे वीडियोस आते हैं तो వెంటనే తీసివేయండి, ఫోన్ పక్కన పెట్టేయండి. तुरंत अपना फोन अपने से दूर रख दो। तुम నువ్వు స్క్రోల్ కూడా చేయొద్దు. तुम्हें स्क्रॉल भी नहीं करना నువ్వు है। నెక్స్ట్ వీడియో, ఈ వీడియో చూడండి, నెక్స్ట్ వీడియో అని అంటే
అంటే जो दूसरा वीडियो देखोगे तो कहा 10 जाएगा వీడియోల తర్వాత మళ్ళీ నీకు అదే వీడియో వస్తుంది. 10 वीडियो के बाद फिर वापस वैसी वीडियो आएगा. దేవుడు అంటున్నాడు అక్కడి నుంచి పారిపో అంటున్నాడు. खुदा कहते हैं कि तुम वहां से भाग जाओ. ప్రార్థన చేయి, प्रार्थना करो, ప్రార్థన చేయి. प्रार्थना करो. దేవా మరి వీటి ద్వారా हे खुदा की इसके ఎంతో द्वारा మంది చెడిపోతున్నారు ప్రభువా. कितने सारे लोग बिगड़ रहे వాటికి हैं. విడుదల కలుగును గాక, उनको छुटकारा వాళ్ళ मिले, కళ్ళు తెరవబడును గాక. उनकी आंखें खुल जावे. ప్రార్థన చేయి, क्या करो प्रार्थना करो, ప్రార్థన చేయి. क्या करो प्रार्थना करो. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అలాంటి వీడియోలే కాదు, वैसे वीडियो ही से नहीं, लेकिन అవన్నీ ఎవరైతే కరెక్ట్ అనే వీడియోలు ఉంటాయి చూడండి, जो कहते कि ये सही है क्या कहने वाले वो రకరకాలుగా वीडियोस కొట్లాడుతూ ఉంటారు. विभिन्न प्रकार से वो लड़ते झगड़ते हैं. అవన్నీ వీడియోలు కూడా చూడకండి. वो सारे वीडियोस भी जो नहीं देखना है तुमको. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కదా ఇంతకు ముందు మనం చూసింది దేవుని సేవకులు దేవుని యొక్క సువార్తలు కూడా వీడియోల ద్వారా వచ్చి మోసపోతున్నారు. जो इससे पहले भी हमने देखा है खुदा के सेवक जो है वो जो समाचार के द्वारा उसके कारण भी जो वो धोखा खा रहे हैं. మరి ఆ యొక్క వీడియోస్ లో కూడా और वीडियो में भी ఈ కాలంలో రకరకాలు आज के जमाने में विभिन्न प्रकार से రకరకాలుగా ఉన్నది. विभिन्न प्रकार के हैं. దేవుడు ఎప్పుడైనా సువార్త ప్రకటించమన్నాడు. कभी भी प्रभु ने कहा कि सुसमाचार प्रकट करने को. ఆ రెండు చర్చలు కొట్లాడుకుంటే వాళ్ళ వీడియోస్ చూపిస్తారు. वो दो चर्चे जो आपस में लड़ते हैं उसका అవి वीडियो दिखाते చూడడానికి हैं. క్రైస్తవులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. जो है वो जो है दिखाते वो मसीहियों के घर में చర్చ్ दिखाते हैं. గురించే చూస్తూనే కదా అని అంటారు. वो कहते हैं कि हम चर्चों के बारे में देख रहे हैं ना. దాని నుంచి మీకు రాదు వాళ్ళకి రాదు, సైతాన్ పని చేస్తుంది. उससे तुम्हें कोई फायदा नहीं, उनको कोई फायदा नहीं, शैतान काम సువార్త करता है. చెప్తే విను. सुसमाचार अगर कह रहे तो सुनो. ఆర్గ్యుమెంట్స్, వాదనలు, वाद विवाद, बहसबाजी, लड़ाई झगड़े, ఇవన్నీ కూడా इन सब कुछ అన్న దేవుని అన్న అని కూడా మీరు చూస్తే नहीं नहीं, यही सब मैं देख रहा हूँ कि देखोगे तो వ్యర్థమైన మానేసేయండి. व्यर्थ चीजों को छोड़ दो. దేవుడు సువార్త ప్రకటించమన్నాడు, खुदा ने कहा सुसमाचार प्रकट సువార్తను करो. వినమన్నాడు. सुसमाचार को सुनने को సువార్త कहा. అంటే ఏంది? सुसमाचार माने क्या? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి यीशु मसीह मर कर मुर्दों में से మనందరికీ जी రక్షణ उठकर ఇచ్చిండు. हम सबको उद्धार दिया है. మనందరికీ రక్షణ ఇచ్చిండు. हम सबको उद्धार నువ్వు दिया उन्होंने. పశ్చాత్తాపపడాలా, तुम्हें पश्चाताप నువ్వు करना పాపంని है. విడవాలా, तुम्हें पाप को నువ్వు छोड़ना నీతిలోకి है. రావాలా, तुम्हें धार्मिकता में దేవుని आना है. శక్తి పొందుకోవాలా, खुदा की शक्ति को पाना है ప్రజల్ని జీవితాలను और మార్చాలా, प्रजा के जीवनों को వాళ్ళ बदलना మారు है. మనసులు పొందాలా, वे लोग मन फिराव నీ पाना. జీవితాన్ని చూసి ప్రజలు మారాలా. तुम्हारे जीवन को देखकर प्रजा ఇది बदलना. సువార్త, ये सुसमाचार ఇది है. సువార్త. ये सुसमाचार దీనికి है. సంబంధించిందే చూడండి. इसके संबंधित जो है वही देखना है तुमको. లేకపోతే నీ సమయం వ్యర్థము. नहीं तो तुम्हारा समय व्यर्थ है. ఈ రోజు బాగుంటది, అది आज के दिन तो अच्छा रहेगा, తర్వాత నీలోకి ప్రవేశిస్తుంది. बाद में तुम्हारे अंदर प्रवेश कर ఒక जाएगा. సిస్టర్ एक सिस्टर 2 ఆదివారాల క్రితమే जय 2 रविवार पहले ही ఆమె వచ్చి ఏమంటున్నదంటే, वो आके ये कहती है, అన్న ఇన్ని గణం చూస్తున్నా వీడియోస్, अन्ना मैं इतना कुछ देख रही हूँ वीडियो, ఇంతమంది పాస్టర్లను చూస్తున్నా, इतने पास्टरों को मैं देख रही हूँ, రకరకాలుగా ఉన్నారన్న, विभिन्न प्रकार से है वो. నాకెందుకో ప్రార్థన చేసుకోవడం మీదనే ఇంట్రెస్ట్ పోతుంది मुझे అంటున్నారు. बिल्कुल भी प्रार्थना करने से जो है इंटरेस्ट ही चला जा रहा ఎంతో है. బలంగా చేసుకునే సిస్టర్ ప్రార్థన जय कितना अच्छे से वो सिस्टर प्रार्थना किया करती थी. చూసింది देखा 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 దేవుడియా उसने. దేవుడియా దేవుడి అని చూసింది. खुदा ने क्या देखा है. అమ్మా పరలోక రాజ్యంలో కూడా సైతాను ఉన్నది. जय स्वर्ग के राज्य में भी शैतान है. లేదు ప్రవేశించగలిగింది, యాక్సెస్ ఉన్నది దానికి. जब माने वो जो प्रवेश कर सकता है उसको जो एक्सेस है. నీకు కూడా సాతానికి యాక్సెస్ ఉంటది. जय तुम्हारे अंदर भी शैतान को जो प्रवेश करने का एक्सेस होता సైతాను है. శోధించగలుగుతది, शैतान तुम्हें शोधित व सता सकता కానీ है, ప్రవేశించలేదు. लेकिन वो प्रवेश नहीं कर నువ్వు सकता. లోబడితే ప్రవేశిస్తావు. अगर तुम उसके आगे झुकोगे तो वो प्रवेश करेगा. కాబట్టి లోబడకండి, इसलिए जो है वो जो उनके आगे झुके, లోబడకండి. उसके आगे नहीं झुकना है మనము तुमको. మారదాము, जय हम जो बदलेंगे, మార్పు మనలో రావాలా. हमारे अंदर बदलाव आना బయట चाहिए. వాళ్ళని ఎవరు ఏమనట్లేరు, जय बाहर के लोगों को कुछ नहीं कहता है प्रभु. మనలో మార్పు వస్తే మన పరిస్థితులు మారుతాయి. हमारे अंदर बदलाव आएगा तो हमारी ఇవన్నీ परिस्थितियां బయట వాళ్ళకి बदलेंगी. కాదు. ये सब कुछ बाहर ఈ के రోజు लोगों के ఇక్కడ लिए నువ్వు नहीं. వాక్యం వింటున్నావా, నీ కొరకే ఇది, आज के दिन तुम वचन सुन रहे हो तुम्हारे నీ लिए है. కొరకే వాక్యం ఇది. तुम्हारे लिए ही है ये నువ్వు वचन. మారు, तुम बदलो, ఆటోమేటిక్ గా బయట మారుతాయి. अपने आप बाहर सब कुछ నువ్వు बदलेगा. మారు, तुम बदलो, ప్రార్థన చేయి, प्रार्थना करो, ఎవ్వడికి చెప్పనవసరం లేదు, किससे भी कहने की जरूरत नहीं ఆటోమేటిక్ గా है. నిన్ను చూసి మారుతారు. अपने आप तुम्हें देखकर लोग बदलेंगे. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా చూడండి, और अंत में हम ये देखते हैं ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక 4:29 इफिसियों की पुस्तक 4 अध्याय उसका 29वां वचन. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. చాలండి. హల్లెలూయా, हालेलुया. కదండి. క్షేమాభివృద్ధికరమైన ఆ యొక్క మాటలే మనలో ఉండాలి గాని దుర్భాష ఏది కూడా మన జీవితంలో రాకూడదు. हमारे अंदर दूसरों దుర్భాష के రాకూడదు.
हमारे लिए दूसरों के प्रति हमारे अंदर जो कुशलता वो जो उनकी अच्छाई की बातें होनी चाहिए, लेकिन दुर्भाषा नहीं होनी ఈ चाहिए। దుర్భాష అంటే दुर्भाषा माने ఫోన్లలో మీరు అనేక రకాలుగా మీరు వింటున్నారు. फोन में विभिन्न प्रकार से तुम सुन ఏమని रहे हो, వింటున్నారంటే क्या कहकर सुन रहे हो? యేసు ప్రభు మీద జోక్స్ వేస్తా ఉంటారు, यीशु मसीह पर मजाक उड़ाया जा దేవుని रहा మీద है, జోక్స్ వేస్తా खुदा ఉంటారు, पर ही मजाक किए जाते हैं, క్రైస్తవుల మీద జోక్స్ వేస్తా ఉంటారు, मसीही लोगों पर जो मजाक किए जाते हैं, ప్రార్థనల మీద జోక్స్ వేస్తా प्रार्थना ఉంటారు, के विषय पे जो मजाक उड़ाया जाता है, లేకపోతే వీటన్నిటి మీద ఏదో చర్చలు పెడతా ఉంటారు. या इन सारी बातों के विषय में किसी प्रकार की चर्चा వాడు करते हैं। వీడినేమో అన్నాడు, వీడు వాడినేమో అన్నాడు, వాడు మళ్ళీ ఇంకొకటి అన్నాడు, మళ్ళీ వాడు ఇంకొకటి అన్నాడు, इसने उससे कुछ कहा, उसने फिर किसी और से कुछ कहा, फिर तीसरे ने चौथे से कुछ और कहा। ఇవన్నీ పెడతా ఉంటారు. ये सारी बातों के वीडियोस डालते हैं, వీటన్నిటితో ఇంకొక హేళన చేస్తా ఉంటాడు. जो इन सारी बातों के पर एक जो मजाक उड़ाता हुआ आदि हंसी ठट्टा दुर्भाषा करता कादा? है। क्या वो दुर्भाषा नहीं है? అది దుర్భాష కాదా? क्या वो दुर्भाषा नहीं है? అది దుర్భాష కాదా? दुर्भाषा करना नहीं होता వీడు है वो? ఏమంటుండో వినాల నేను, యేసు ప్రభుని ఏమంటుండో వినాల నేను. ये क्या कह रहा है यीशु मसीह के विषय में, मुझको ये सुनना है। వాడు నువ్వు వింటావు కాబట్టే వాడు అంటాడు. तुम सुनोगे इसलिए कहकर वो कहता है। వినేటోళ్ళు క్రైస్తవులు బంద్ చేస్తే అనేటోళ్ళు కూడా బంద్ అవును గాక. सुनने वाले मसीही लोग अगर वो सुनना बंद कर दे तो कहने वाले भी बंद हो అంత जाएंगे। సింపుల్ లాజిక్ అది. ये इतनी आसान सी बात है। వినేటోళ్ళు బంద్ అయితే అనేటోళ్ళు బంద్ అవుతారు. सुनने वाले बंद हो जाएंगे तो कहने वाले बंद हो ఆడు जाएंगे। అన్నాడు కాబట్టి నేను వినాలా అనాలా, వినాలా అనాలా. उसने कहा इसलिए मुझको सुनना है, कहना है, सुनना దేవుడు है, बोलना సువార్త है। ప్రకటించమన్నాడు బిడ్డ. खुदा ने कहा कि सुसमाचार प्रकट నువ్వు करो। ఇంకోటి విని ఇంకొకటి అనాలా, तुम्हें किसी और का सुनकर कुछ और कहना है, నువ్వు లాస్ట్ కి మోసపోవాలా, तुम्हें आखिर में जो धोखा खाना है ప్రజల్ని మోసం చేయాలా, और प्रजा को धोखा देना, ప్రజల్ని మోసం చేయాలా. प्रजा को धोखा देना। ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. క్రైస్తవ జీవితాలు, ऐसी परिस्थिति में बहुत से मसीह लोग अपने जीवन में, క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. ईसाई जीवन इस तरह ఈ से है। రోజు వరకు ఈ సంఘంలో, आज के दिन तक भी ఈ कलीसिया రోజు में, వరకు ఈ సంఘంలో आज के दिन तक भी कलीसिया में ప్రేయర్ పవర్ చర్చ్ प्रेयर पॉट चर्च ఏ ఒక్క సంఘము పేరు తీసన తిట్టిందా? जो किसी भी कलीसिया का नाम लेकर उनको डांटा ఏ है क्या? పాస్టర్ పేరు తీసన అన్నదా? जो किसी पास्टर का नाम लेकर उससे कुछ कहा है ఏ क्या? సంఘస్థుని క్రైస్తవునని అన్నదా? किसी भी कलीसिया के लोग और मसीह लोगों से कुछ कहा ఏ है क्या? కులానైనా అన్నదా? या किसी भी कुल व जाति के विषय में कुछ कहा है వేరే क्या? ఎన్నో మతాలు ఉన్నాయి, ఏ మతానైనా అన్నదా? दूसरे कितने ही धर्म है, उस धर्म के बारे में कुछ भी कहा है क्या? ఎవరిని ఎప్పుడు ఏమనలే, అందరిని ప్రేమించింది దేవుని రాజ్యము. ప్రేయర్ పవర్. హల్లెలూయా. चाहे कभी भी किसी से कुछ नहीं कहा है, सबसे प्रेम किया है। ये खुदा का राज्य, खुदा का प्रेम है। ये ప్రేయర్ పవర్ ని అనేటోని కూడా ప్రేమించింది ప్రేయర్ పవర్. जिन्होंने प्रेयर पॉट से को बातें कही है, उनसे भी प्रेम किया है इस అప్పుడు प्रेयर पॉट ने। రాలిసిరేటోళ్ళు ఇప్పుడు ప్రార్థనలు చేయించుకుంటున్నారు. एक समय में पत्थर फेंकने वाले अब वही लोग आकर प्रार्थना करवाते हैं, ఎందుకనంటే వాని అనలే మేము, क्योंकि हमने उनसे कुछ नहीं कहा వాని उल्टा। తిట్టలే మేము, हमने उनको नहीं వాని डांटा, కొట్టలే మేము, हमने उनको पीटा नहीं है, లేదా వానికి ఏదో న్యాయం తీర్పు తీర్చలే మేము, हमने उनके प्रति कोई न्याय फैसला कुछ नहीं किया। లేదా నువ్వు తప్పురా బాబు అని అనలే మేము. तुम गलत हो कहकर भी हमने कुछ नहीं कहा। ప్రార్థన చేసినాం, దేవుని శక్తి పనిచేసింది. हमने प्रार्थना के खुदा की शक्ति का कार्य हुआ ప్రార్థన है। చేసినాం, దేవుని శక్తి పనిచేసింది. हमने प्रार्थना के खुदा की शक्ति का कार्य हुआ है। హల్లెలూయా. हालेलूया। నువ్వు ఎన్ని కోట్లు పో, तुम जाए कोर्ट पे चले నువ్వు जाओ, ఎన్ని గవర్నమెంట్లకు పో, या तुम कितनी सरकारों के पास जाओ, ఎన్ని ఎక్కడికైనా పో, कहीं पर भी कितना भी तुम चले जाओ, న్యాయము నీకు దొరకదు. न्याय नहीं मिलता तुमको, ఎందుకనంటే వాళ్ళు మనుషులే. क्योंकि वे तो सिर्फ इंसान है। వాళ్ళకి తగినంత న్యాయం చేయగలుగుతారు, वो जितना कर सकते उतना ही न्याय కానీ करेंगे, సంపూర్ణ న్యాయం ఎవ్వరు చేయలేరు. लेकिन संपूर्ण न्याय कोई नहीं कर सकता। అక్కడ జరిగింది సంపూర్ణంగా తెలుస్తేనే న్యాయం చేయగలుగుతారు. वहां पर क्या हुआ है संपूर्ण रूप से जानेंगे तो ही क्या न्याय कर సంపూర్ణంగా पाएंगे। తెలిసింది మరి ఆల్ఫా ఒమేగా, మరి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు యేసు ప్రభు ఒక్కడే. जो सब कुछ जानता है वो अल्फा ओमेगा, कल और निरंतर के लिए एक समान रहने वाला वह खुदा प्रभु यीशु मसीह वो एक సాతానికి ही కూడా है। భవిష్యత్తు తెలియదు. शैतान भी भविष्य नहीं जानता నీ है, గతము తెలుసు, तुम्हारा बीता हुआ कल जानता గతముతోనే నీ है। భవిష్యత్తు గురించి నీకు రకరకాల శోధనలు పెడతాడు. तुम्हारे बीते हुए कल को लेकर ही वो जो तुम्हारे भविष्य में जो కానీ विभिन्न యేసు प्रकार की ప్రభు तकलीफें ఒక్కడికే देता నీ है, భవిష్యత్తు తెలుసు. लेकिन सिर्फ यीशु मसीह ही तुम्हारा भविष्य जानते हैं। అదే దైవ జ్ఞానం. उसे दैविक ज्ञान कहा కాబట్టి जाता ఈ है। రోజు, इसलिए आज के ఈ दिन, రోజులలో आज के दिनों में ఫోన్లలో మునిగి ఉన్న ప్రపంచంలో जो फोन में डूबी हुई दुनिया, ఈ రోజు దేవుడు మనకి ఫోన్ల నుంచి విడుదల కలగజేయును గాక. आज के दिन खुदा में इस फोनों से छुटकारा देवे। మంచి కొరకు వాడండి ఫోన్, अच्छी बात के लिए इस्तेमाल करो మంచి फोन కొరకు का, వాడండి ఫోన్, अच्छी बात के लिए इस्तेमाल करो फोन का, మంచి కొరకు వాడండి. अच्छी बात के लिए इस्तेमाल करो, రకరకాల మంచి ఉన్నాయి. विभिन्न प्रकार से अच्छी बातों के लिए इस्तेमाल करो। ఈ రోజు నీకు టీచర్ కూడా అవసరం లేకుండా ఫోన్లలో యాప్స్ ఉన్నాయి.
जय आज के दिन आपको टीचर की भी जरूरत नहीं, फोन में ऐसे ऐप्स आ चुके हैं। మీకు ఒక చాప్టర్ కావాలంటే, आपको किसी सब्जेक्ट का चैप्टर चाहिए చాప్టర్ तो కావాలంటే, आपको किसी सब्जेक्ट का चैप्टर चाहिए లేకపోతే तो, మీకు ఒక ఏదైనా కేసు ఉన్నదనుకో, या कुछ प्रकार का कुछ केस हो ना, ఆ సెక్షన్ లో और सेक्शन में 2x1 ఏమైనా ఉన్నదనుకో, किसी प्रकार का कुछ सेक्शन हो तो సెక్షన్ 2x1 ఏంటి అని అంటే మొత్తం నీకు ఇస్తది। सेक्शन 2x1 क्या है कि अगर उसमें जो जांचोगे तो पूरा తెలుగులో बताएगा। కావాలంటే తెలుగులో ఇస్తది। तेलुगु भाषा में चाहिए तेलुगु भाषा में ఆ आएगा। సెక్షన్ పడ్డదంటే ఏం చేయాలనేది కూడా ఇస్తది నీకు। अगर तुम पे वो सेक्शन पड़ा है तो उसके लिए तुमको क्या करना है वो भी అదే बताता है। AI టెక్నాలజీ, जब वो AI टेक्नोलॉजी जो है, AI టెక్నాలజీ అది। AI टेक्नोलॉजी నువ్వు है। ఇక్కడ పాల ప్యాకెట్ అమ్ముతున్నావు, अब यहाँ पर दूध का पैकेट बेचते हो, ఈ పాల ప్యాకెట్ ఆ ఏరియాలో जो है आप जो है दूध का जो पैकेट ఒరిస్సాలో बेचते ఎంత हो, అమ్ముడుపోతున్నది, जो है वहाँ पर वो जगह पे वो बेचा जा रहा है। ఇక్కడ నువ్వు ఒక పుస్తకం అమ్ముతున్నావు, यहाँ पर तुम्हें पुस्तक बेच ఈ रहे हो పుస్తకము అక్కడ పక్కడెక్కడ ఎంత రేటుకి అమ్ముడుపోతుందో అడిగినా చెప్తుంది అది। और दूसरी जगह यही पुस्तक कितने दाम में बेचा जा रहा है पूछोगे तो बताता है। చాలా ఉన్నాయి నీకు ఉపయోగపడేది, बहुत कुछ है जो तुम्हारे काम में आता చాలా है, ఉన్నాయి నీకు बहुत ఉపయోగపడేది। कुछ ऐसा जो तुम्हारे काम में आता है। ఇలాంటి మంచి వాటి కొరకు వాడుకోండి, ऐसे अच्छी बातों के लिए इस्तेमाल करो, फोन మంచి का వాటి కొరకు వాడుకోండి। अच्छी बातों के लिए इस्तेमाल करो। ఇవన్నిటిని ఏదైతే ఈ రోజు దేవుడు తెలియపరిచిండో आज के दिन जो सारी बातों के बारे में खुदा అవి ने बताया ఒకవేళ है, మీ జీవితంలో వచ్చినట్లయితే अगर वो तुम्हारे जीवन में आए हैं तो ఫోన్ ఏం చేయాలా? फोन को क्या करना है तुम्हें, ఆ? क्या करना है अपने फोन ఏం చేయాలా? को क्या करना है। ఆ? మీకు నిద్ర పట్టట్లేదు అయినా ఏం చేయాలా? तुमको नींद नहीं आ रही है फिर भी तुमको क्या करना है, గొక్కుంట కూర్చోవాలా? आपको जब फोन चलाते बैठना है क्या, మరి ఏం చేయాలా? क्या करना है लेकिन పక్కన పడేసి अपने फोन को दूर కళ్ళు फेंक మూసుకొని దేవునితోని మాట్లాడుకుంటూ कर आंखें बंद కూర్చోవాలి। कर जो है खुदा से बात करते हुए तुम्हें बैठना है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। హల్లెలూయా। మరి ఒక వాక్యం అందరు పలికి ముగించుకుందాము। एक वचन हम सब जो इसे साथ में कहकर बंद करेंगे वचन కీర్తనలు संदेश का। 101:3 వచనము। నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఒక నిమిషం అమ్మ, నా వెనకాల పలకండి అందరూ కూడా। मेरे साथ आप सब दोहराएं, నా కనుల ఎదుట मेरी आंखों के सामने నేను मैं ఏ దుష్కార్యమును किसी भी दुष्ट कार्य को ఉంచుకొనను, नहीं रखूंगा, ఉంచుకొనను, नहीं रखूंगा, ఉంచుకొనను। नहीं रखूंगा। భక్తి మార్గము भक्ति मार्ग पर తొలగిన వారి जो उससे भटक गए हैं, క్రియలు उनकी क्रियाएं నాకు అసహ్యములు, मेरे लिए जो है बहुत ही चिढ़ दिलाने నాకు वाली, అసహ్యములు, मेरे लिए वो चिढ़ दिलाने అవి वाली, నాకు वह मुझको అవి నాకు वह मुझको అంటనీయను, अपने से नहीं लगने అంటనీయను, दूंगा, वह मुझे नहीं लगने అంటనీయను, दूंगा, मैं उसे नहीं लगने दूंगा मुझसे, అంటనీయను, वह मुझको नहीं వీడియోల लगने ద్వారా दूंगा, అంటనీయను, जय सुनने के द्वारा मैं उसे नहीं लगने ఫోన్ ద్వారా दूंगा, అంటనీయను, फोन के जरिए मैं उसे अपने पे नहीं लगने సైతాను दूंगा, ఎన్ని రకాలుగా ప్రయత్నించిన అంటనీయను। शैतान किसी प्रकार से कोशिश करे मैं उसे अपने शरीर पर नहीं लगने दूंगा। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। హల్లెలూయా। యేసు నామములో ఎదుర్కొంటున్నాము। यीशु के नाम में सामना అది करते हैं। ఒకవేళ ఈ రోజు మీ ఇంట్లో గలిబిలి పెడతా ఉందంటే अगर वो आज के दिन तुम्हारे घर में हलचल యేసు मचा నామములో रहे ఎదుర్కొంటున్నాను। तो यीशु के नाम में उसका सामना సైతాను करते हैं। పారిపో యేసు ए నామములో, शैतान यीशु के नाम में तुम भाग जाओ, యేసు నామములో పారిపో। यीशु के नाम में तुम भाग ఈ जाओ। లోకంలో ఫోన్ సైతాన్ కులును గాక, इस दुनिया में जो फोन शैतान है वो ఫోన్ नाश हो సైతాన్ जावे, కులును గాక, फोन शैतान इस दुनिया में नाश हो మోడర్న్ जावे, టెక్నాలజీతో వచ్చిన సైతాన్ కులును గాక। जब टेक्नोलॉजी के संग आए वो शैतान वो नाश हो जावे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। హల్లెలూయా। అందరూ మొక్కలు ఒకసారి ప్రార్థన చేద్దాం। हम सब घुटने टेक कर प्रार्थना ఈ करें, విషయంలో ప్రార్థన ముఖ్యము। इस विषय में प्रार्थना ఈ जरूरी है। వారమంతా ప్రార్థన చేద్దాము। ये पूरा हफ्ता हम प्रार्थना करें। స్తోత్రం మహాపరిశుద్ధ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, సామనస్తర కాంటి దేవా, ఈ వారముల దేవా ఈ యొక్క ఫోన్ సైతాలు తొక్కుతూ పోతున్నామయ్యా। ఈ రోజు ఇక్కడ ధ్వని వినేనైనా సాతాన్లు ఆల్రెడీ గడగడ వణుకుతున్నాయ్యా, తొక్కబడుతున్నాయి యేసు ప్రభువా। ఈ వారమంతా ఈ ధ్వని వినిపించును గాక, ఈ ప్రార్థన వినిపించును గాక, ఈ యుద్ధం జరుగును గాక, ఫోన్ సైతాలు కులును గాక। ఫోన్ ద్వారా ఎంతమంది అయితే పడిపోయినరో వాళ్ళని యేసు నామములో ఈ రోజు ప్రార్థన ద్వారా, ఈ వారం ప్రార్థన ద్వారా దేవా వాళ్ళని లేవనెత్తు ప్రభువా, మీ గాలమేసి సన్నిధికి తీసుకురండి ప్రభువా, రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా, కనికరించి రక్షించు ప్రభువా, కృపను చూపించి రక్షించు ప్రభువా, విడుదల కలుగును గాక, సైతాన్ కట్టడలు కులును గాక, గొప్ప విజయము మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్। మరణాత మరణాత యేసు ప్రభువా త్వరగా రమ్ము, యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం, తండ్రి మీ కార్యం నిరంతరం, జయం 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 తండ్రి, ఆమేన్। ఆమేన్। యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక, ఆమేన్। ఆమేన్। ప్రైజ్ ది లార్డ్।